Hello, hi, welcome to various and would be teachers. This is your Kiran Kodmuru. Yes, ఈరోజు మెథడాలజీలో మరొక విషయం గురించి చర్చించబోతున్నాం. సో ఇది కూడా ఒక మారథాన్ సెషన్ లాగానే ఉంటుంది. సో దాదాపుగా మోర్ దెన్ 1 అవర్ క్లాస్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓపికతో వినండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో పెడతాను, ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నిన్న మనకి లైవ్ టెస్ట్ మెథడాలజీలో జరిగిందండి, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏదైతే ఉందో బోధన అభ్యసన పద్ధతి, దానికి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెట్టలేదు. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఇవి రెండు కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు నేను ఎక్కడైతే ఈ యొక్క సెషన్ చెప్పేటప్పుడు నేను ఇక్కడ ఏరియాలో ఫోకస్ చేయమని చెప్తానో ఆ ఏరియా మాత్రం ఫుల్ ఫోకస్గా ఉండండి. సో ఎందుకంటే అలాంటి ఏరియా నుంచి గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఏరియా ఏంటి, మనం ఎక్కడి నుండి అడగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. రైట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లేస్టోర్లో వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ ఉంటుంది. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డిఫరెంట్ కోర్స్ అని ఉంటాయి. అండ్ ఈవెన్ మనకి డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి, డెమో వీడియోస్ చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ కండి డెఫినెట్గా. సో చాలామంది అడుగుతున్నారు గ్రూప్స్ గురించి. వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ రెండు ఉన్నాయండి. ఒకసారి జాయిన్ అయితే కావడానికి ప్రయత్నించండి. రైట్, ఫస్ట్ ఈరోజు సెషన్ ఏంటి అని చూసినట్లయితే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం. సో బేసిక్గా ఈ సెషన్ యొక్క థీమ్ ఏంటి అని చెప్తాను. సో ఒకసారి మనకు థీమ్ అర్థమైనట్లయితే సో ఓవరాల్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థం కావడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. సో మరి ఏంటి ఈ యొక్క సెషన్ యొక్క థీమ్ ఏంటి అని చూద్దాం. సో నిర్మాణము, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే అసలు విజ్ఞాన శాస్త్రంలో ఏముంటుంది అది ముచ్చట. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, అసలు దాని యొక్క నిర్మాణం, దాంట్లో ఏముంటుంది అనేది. సో రెండే అండి, ఒకటి ఏంటంటే ప్రక్రియ, రెండోది ఏంటంటే ఉత్పత్తి. సో విజ్ఞాన శాస్త్రంలో ఏదైనా ఒక కొత్త అంశాన్ని కనుగొన్నప్పుడు దాని గురించి పడేటువంటి శ్రమ ఏదైతే ఉందో, రకరకాల క్రియలు, రకరకాల పనులు ఏమేం చేస్తున్నారో ఆ క్రియలన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణంగా చెప్పుకుంటాం. ఓకేనా. సో ఈ పనులన్నీ చేసిన తర్వాత ఏదో ఒకటి ప్రోడక్ట్ అనేది వస్తూ ఉంటుంది, మనకి ఏదో ఒక ప్రోడక్ట్ అనేది వస్తూ ఉంటుంది విజ్ఞాన శాస్త్ర ఫలితంగా. ఉదాహరణకు ఎడిసన్ ఉన్నాడు. ఎడిసన్ బల్బుని కనిపెట్టాడు కదా. సో బల్బు మన విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు. సో అది విజ్ఞాన శాస్త్రం యొక్క అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్ అది అక్కడ. సో బల్బుని కనిపెట్టడం అనేది అది ఎండ్ ప్రోడక్ట్ మనకు అక్కడ. సో అది విజ్ఞాన శాస్త్రం యొక్క ఉత్పత్తిగా చెప్పుకుంటాం. మరి బల్బుని కనిపెట్టడం కోసం థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నిసార్లు ప్రయత్నించాడు, ఎన్ని రకాలుగా ప్రయత్నించాడు, ఎన్ని నమోదులు చేశాడు, సో ఎంతగా శ్రమపడ్డాడు, సో ఎన్ని రకాల ప్రయోగాలు చేశాడు, ఎన్ని రకాల పరికల్పనలు చేశాడు. సో ఇవన్నీ కూడా ఆ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి ప్రక్రియలండి. ఇవన్నీ కూడా ఈ క్రియలన్నింటినీ కలిపి, ఈవెన్ ఆలోచన కూడా క్రియనే చెప్పుకుంటాం, ఆలోచన కూడా క్రియనే. సో ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్. సో ఈ బల్బు కాలిపోతుంది మళ్ళీ కనిపెట్టాలి, కాలిపోతుంది మళ్ళీ కనిపెట్టాలి, ఏదో మార్చాలి, ఏదో చేయాలి. సో వైఖరి ఏదైతే ఉందో, సో ఈ యొక్క పట్టుదల, వైఖరి, ఇవి కూడా మనకి సంశ్లేషణాత్మక నిర్మాణంలో వస్తుంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఒకటే అండి, ప్రక్రియలు మొత్తం కూడా విజ్ఞాన శాస్త్రానికి చేసేటువంటి సో ఏదైనా ఒక ఉత్పత్తి కోసం చేసేటువంటి పనులన్నింటినీ సంశ్లేషణాత్మక నిర్మాణంగా చెప్పుకుంటాం. సో ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని ద్రవ్యాత్మక నిర్మాణంగా చెప్పుకుంటాం. సో మరి ఉత్పత్తి అంటే ఒక వస్తువేనా? ఒక వస్తువు కావచ్చు, కాకపోవచ్చు. ఒక వస్తువు ఉండొచ్చు, ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని చేయించి ఉండొచ్చు, ఒక శాస్త్రవేత్త ఒక సూత్రాన్ని కనిపెట్టి ఉండొచ్చు. ఓకేనా. సో ఒక శాస్త్రవేత్త ఇంకా ఏదో సంథింగ్ కొన్ని ఒక భావనలు రూపొందించి ఉండొచ్చు. ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు అవుతూ ఉంటాయండి. సో ఒక యథార్థం కావచ్చు, అది కూడా విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి అవుతుంటుంది అన్నమాట. సో సిద్ధాంతం కావచ్చు, సూత్రం కావచ్చు, ఒక నియమం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ద్రవ్యాత్మక నిర్మాణంలోనికే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. క్లియర్ అయింది అనుకుంటాను థీమ్. సో ఈ కాన్సెప్ట్ ఏంటనేది, ఈ యొక్క సెషన్ యొక్క కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది అనుకుంటాను. ఇంకా చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. నాకు పూరి కావాలి, ఇప్పుడు నాకు పూరి కావాలి, అది ఉత్పత్తి. సో పూరి కావాలంటే ఏం చేయాలండి? షాప్కి వెళ్ళాలి, ఇక్కడ ఉండి అక్కడికి బైక్ తీసుకుని, అంటే నాకేంటి బైక్ నడిపేటువంటి నైపుణ్యం వచ్చి ఉండాలి. సో అక్కడ షాప్ ఆయనతో మాట్లాడుతున్నాను అంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యం నా దగ్గర ఉండాలి. సో ఒక భావ ప్రసార నైపుణ్యం, భావ ప్రసారం చేసేటువంటి ఒక నైపుణ్యం నా దగ్గర ఉండాలి. సో నేను చెప్తాను కిలో జోకండి, కిలో పూరి పిండి అంటాను. సో కిలో అనేది ఏంటిది ఇక్కడ మనం అంటే కొలుస్తున్నాం, అతడు కొలుస్తున్నాడు. సో మరి కిలో ఉందా లేదా అనేది నమోదు చేసుకున్నాను అనుకోండిను. సో అది ఏమవుతుందంటే పరిమాణాత్మకరించడం అంటాం అనమాట. సో తర్వాత వచ్చేసాయి మనకి. సో తీసుకొని వస్తాను, ఇంటికి తీసుకొచ్చి అమ్మకో అక్కకో లేకుంటే భార్యకో ఎవరికో ఇస్తాను. సో తను పిండి కలపడము చేయడం ఇదంతా, ఇవన్నీ కూడా ప్రాసెస్లు, ఇవన్నీ కూడా
అల్టిమేట్ ఉత్పత్తి ఏంటంటే మనకి పూరి రావడం అనేది. సో మరి ఈ ప్రాసెస్లో కొంత వేస్ట్ కావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఎన్ని రకాల స్కిల్స్ అనేవి ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రక్రియలన్నిటినీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణంగా చెప్తూ ఉంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఉత్పత్తిని వచ్చేసి ద్రవ్యాత్మక నిర్మాణం. ఇది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సో ఇది ఈరోజు థీమ్, ఈరోజు క్లాస్ యొక్క కాన్సెప్ట్. ఓకే, క్లియర్ అయింది అనుకుంటాను. సో ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్దాం మనం. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఎక్కడ బాగా ఫోకస్డ్గా ఉండాలి, ఎక్కడ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుందనే అంశాన్ని ఒకసారి అయితే చూడడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా. రైట్, ఫస్ట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం రాగానే ఫస్ట్ మనకు ఒక సైంటిస్ట్ పేరు కనపడుతుందండి, ఇంపార్టెంట్ అండి. జేమ్స్ బీ కోనాన్ అనేటువంటి సైంటిస్ట్ ప్రకారం ఏంటంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఏంటంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం కల భావనలు, భావనా పథకాలు. సో ఈ రెండింటి కలయికని మనం ఏమన్నారు, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం అని కొనాంటి చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా. రైట్, యథార్థాల నుండి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా భావనలు, ప్రాకల్పనలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు రాబట్టబడతాయి. ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. ఉదాహరణకు యథార్థాల నుండి అన్నాం, యథార్థాల నుండి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ద్వారా అన్నాం. యథార్థం అంటే ఏంటి, సత్యం, ఒక రకంగా సత్యం అని చెప్పుకుంటాం. సో యథార్థాల ద్వారా విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ, యథార్థాలను విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా. సో ఉదాహరణకు చెట్లు ఉన్నాయి, నిరంతరం పెరుగుతూ ఉన్నాయండి. సో అదేంటి, సూర్యరశ్మి సమక్షంలో ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగం జరుపుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకున్నారు. అది మనకు తెలీదు. సో అది కనిపెట్టే వరకు తెలియదు మనకి. చాలామంది సైంటిస్టులు ఎంతో శ్రమపడ్డారు కదా. సో అది యథార్థం, మనం ఉన్నా లేకున్నా అది ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది. ఆ యథార్థాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా, విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు ఏంటంటే ఒక సైంటిస్ట్ క్లోరోఫిన్ వేరు చేశాడు, ఇంకో సైంటిస్ట్ కార్బన్ డైఆక్సైడ్ నిరూపించాడు, ఇంకో సైంటిస్ట్ కిరణజన్య సంయుక్తలో జరిగేటువంటి 2 రకాల చర్యల గురించి వివరించింది. సో ఇవన్నీ కూడా ప్రక్రియలు. సో ఈ ప్రక్రియల ద్వారా ఏమి ఏర్పడ్డాయి, మనకి భావనలు ఏర్పడ్డాయి, ప్రాకలనలు ఏర్పడ్డాయి, సిద్ధాంతాలు ఏర్పడ్డాయి, సూత్రాలు ఏర్పడ్డాయి, నియమాలు ఏర్పడ్డాయి. సో ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. సో దీని ఏమి చెప్పుకుంటాం సింపుల్గా, ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ సూర్యరశ్మి సమక్షంలో జరుపుకొని పిండి పదార్థాలను ఏర్పరచుకుంటాయనేటువంటి భావన అనేది మనకి ఏర్పడింది. ఓకేనా. సో భావన అనేది అల్టిమేట్. ఇక్కడ మనకి భావన అనేది ఈ విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఏవైతే జరుపుకున్నామంటే పదార్థాన్ని కనిపెట్టడము, సో కిరణజన్య సంయోగక్రియలో ఉండేటువంటి చర్యలను కనిపెట్టడము, హరితరేణు యొక్క నిర్మాణం, ఇవన్నీ కూడా ప్రక్రియలు. సో వీటన్నిటి ఫలితంగా, ఈ ప్రక్రియల ఫలితంగా మన బ్రెయిన్లో ఏం ఫామ్ అయిందండి, సింపుల్గా ఒక భావన ఫామ్ అయింది. ఏంటి, ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియను జరుపుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. సో అది ప్రయోగపూర్వకంగానా, సిద్ధాంతపరంగానా, సూత్రమా, లేకుంటే సింపుల్గా మన బ్రెయిన్లో ఒక భావన, అన్ని ప్రక్రియలు జరిపిన తర్వాత ఏర్పడిన భావన. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులుగా చెప్పుకుంటాం. సో నేను ఇక్కడ కొంచెం స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే కోర్ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలిస్తే ఎంత ఫాస్ట్ పోయినా ఏం కాదండి. సో మన కోర్ కాన్సెప్ట్ ఏంటి, థీమ్ ఏంటి తెలియకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనుకోండి, ఏమీ అర్థం కాదు. సో ఎక్కడైనా సరే మీరు ఒక విషయాన్ని నేర్చుకుంటున్నారు, ఒక సబ్జెక్ట్లో ఒక పర్టికులర్ పార్ట్ని నేర్చుకుంటున్నారంటే ఆ పార్ట్ యొక్క థీమ్ ఏంటో ఫస్ట్ తెలియాలండి మీకు. సో పార్ట్ యొక్క థీమ్ ఇంతేనా అనిపిస్తుంది. సో ఆ థీమ్ అర్థమైనట్లయితే దాంట్లో ఉండేటువంటి అన్నీ కూడా ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. రైట్. సో వీటిని రూపొందించే విధానాన్ని, సో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క ఉత్పత్తులు కావచ్చు, అదేవిధంగా నిరూపించే విధానాన్ని కలిపి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా చెప్పవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి కొనాంట్ దేన్ని విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా పేర్కొన్నాడు మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ఏంటి, మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ హెన్రీ పాయింకర్ ఒకటి చెప్పడం జరిగిందండి మనకి. ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి డిఎస్సి ఎగ్జామ్లో అడిగాడు. హెన్రీ పాయింకర్ అనేటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త ఏం చెప్పాడు, విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చవచ్చు అనేసి చెప్పాడు. సో ఏ శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చవచ్చునని చెప్పాడు హెన్రీ పాయింకర్ విజ్ఞాన శాస్త్రాన్ని దేనితో పోల్చాడు, విజ్ఞాన శాస్త్రాన్ని అన్నప్పుడు నిర్మాణంలో ఉండేటువంటి భవనం అది. సో దాని తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాడు. విజ్ఞాన శాస్త్ర సూత్రాలు, సామాన్యీకరణాలు పునాది. సో ఆ బిల్డింగ్ యొక్క పునాదులు ఏంటంటే మనకి విజ్ఞాన శాస్త్ర సూత్రాలు, సామాన్యీకరణాలు అనుకుంటే సిద్ధాంతాలు నిలువు స్తంభాలుగా ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర పద్ధతులు, ప్రక్రియలు సమాంతర స్తంభాలుగా పోల్చవచ్చును. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి డెఫినేషన్ నుండి అడిగాడు.
సో నిలువు స్తంభాలతో దేన్ని పోల్చాడు, అడ్డు స్తంభాలు లేదంటే సమాంతర స్తంభాలతో దేన్ని పోల్చాడు, పునాదిని దేంతో పోల్చాడు అడగటానికి ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫోకస్డ్గా ఉండండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర సత్యాలు వచ్చేసి భవన నిర్మాణానికి ఆధారమైనటువంటి రాళ్ళు, ఇటుకలు, కంకర, కాంక్రీట్ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర సత్యాలని వాటితో పోల్చడం జరిగింది. హెన్రీ పాయింకర్ వేటిని భవనం ఓవరాల్గా విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో భవనంతో పోల్చాడు. నిలువు స్తంభాలు దేన్ని పోల్చాడు, అడ్డు స్తంభాలు దేన్ని పోల్చాడు, పునాదులుగా దేన్ని పోల్చాడు, అదేవిధంగా రాళ్ళు, కంకర, ఇసుక, కాంక్రీట్ ఏదో దేనితో పోల్చాడు అనేది డెఫినెట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రయోగాత్మక పరీక్షల ఆధారంగా నిలువు స్తంభాలు సమాంతర స్తంభాలుగా భావించేటువంటి సిద్ధాంతాలుగా మారి సో అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదో స్టేట్మెంట్ కొంచెం తప్పిచ్చాండి, నేను చూశాను, ఇక్కడ స్టేట్మెంట్ తప్పు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి, ప్రయోగాత్మక పరీక్షల ఆధారంగా నిలువు స్తంభాలు సమాంతర స్తంభాలుగా భావించే సమాంతర స్తంభాలుగా భావించేటువంటి సిద్ధాంతాలు కాదు, యాక్చువల్గా సిద్ధాంతాలు నిలువు స్తంభాలు సమాంతర స్తంభాలుగా భావించే సిద్ధాంతాలుగా అన్నాడండి. సో యాక్చువల్గా ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది అనుకుంటున్నాను నేను ఈ అకాడమీ బుక్లో. సో ఇది అవసరం లేదండి, తప్పు పడింది ఇక్కడ. ఓకేనా. సో రైట్, ఇది వచ్చేసి హెన్రీ పాయింకర్ ఇచ్చినటువంటి డెఫినేషన్. నెక్స్ట్ చూసినట్లయితే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణాలు. ఇద్దరు సైంటిస్టుల పేరు గుర్తుపెట్టుకోండి, ఫినిక్స్ అదేవిధంగా ష్వాబ్ అండి. జోసెఫ్ జే ష్వాబ్ అదేవిధంగా ఫిలిప్ హెచ్ ఫినిక్స్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు 1994లో విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 దృక్కోణాల నుండి వివరించారు. ఒకటి ఏంటంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు ఫలితాల కలయికని విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావిస్తున్నారు. ప్రక్రియలు ఫలితాలండి, ప్రక్రియలు ఉత్పత్తులున్నా పర్వాలేదు. ఓకేనా. వీటిని సంశ్లేషణాత్మక అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించడం జరిగింది. ఎవరు? ష్వాబ్ అండ్ ఫినిక్స్ యాక్చువల్గా ఈ పేర్లు పెట్టడం జరిగింది. వీటికి సంశ్లేషణాత్మక నిర్మాణం అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించడం జరిగింది. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకా విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం. వాట్ ఇస్ సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్? సింటాక్టిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే సత్యాన్వేషణ. సో సింపుల్గా ఉండేటువంటి, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. సో సత్యాన్వేషణ. నెక్స్ట్ అవలంబించేటువంటి పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఈ 3 అంశాలు ఏవైతున్నాయో పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు, అదేవిధంగా ఆలోచన విధానం కూడా ఉంటుందండి ఇక్కడ. యాక్చువల్గా ఆలోచన విధానం ఈ 4 అంశాలని మనం ఏంటంటే సంశ్లేషణాత్మక నిర్మాణంగా చెప్పుకుంటాం. విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉండేటువంటి 4 అంశాలు ఏంటి అని చూసినట్లయితే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు, ఆలోచన విధానం. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా సమయం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సమాధాన విధానం మీద రాబట్టం, ప్రాకల్పన, విదేశ నిర్వహణ, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సమాచార సేకరణ, వర్గీకరణ, మాపనం, కాలస్థితుల సంబంధాన్ని వినియోగించడం, అనుమతులు రాబట్టం, ప్రాకల్పన అంటే అనుమతి అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. సో వివిధ చరాలు, వేరియబుల్స్ నిర్వహణ, నియంత్రణ, ప్రయోగ నిర్వహణ, దత్తాంశాల వ్యాఖ్యానం, ప్రాగుక్తీకరణ ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు. సో ఈ ప్రక్రియల ద్వారా విజ్ఞాన శాస్త్ర ఫలితాలు లేదంటే ఉత్పత్తులు రాబడతాయి. ఈ ఉత్పత్తులను ఏమంటున్నాం మనం? ద్రవ్యాత్మక నిర్మాణంగా చెప్పుకుంటాం. సో కొంచెం బోరింగ్ అనిపించుంటుంది మీకు, బట్ ఏంటంటే కొంతవరకు మనకి ఏంటంటే క్లియర్ కాన్సెప్ట్ అనేది ఫామ్ కావడం కోసం కొంచెం స్లోగా వెళ్తున్నాను. అండ్ దెన్ ఫర్దర్గా చాలా ఫాస్ట్ అయితే వెళ్ళిపోదామండి. సో ప్రక్రియల ఫలితంగా ఏర్పడేటువంటి విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితమే అన్నాడు ఇక్కడ. సంచితమే ద్రవ్యాత్మక. సంచితమే అని ఎందుకుంటున్నాం ఇక్కడ? క్యుములేటివ్ అంటున్నాం. సో మనకి విజ్ఞాన శాస్త్ర ఫలితంగా వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో ఒకదానికోటి యాడ్ అయ్యి పెద్ద కుప్పనే అయిపోతుందని. సో అదే మనకి ఏంటంటే ద్రవ్యాత్మక నిర్మాణంగా చెప్పుకుంటాం. సో ఈ కుప్పలో ఏమేమి ఉంటాయి? సిద్ధాంతాలు ఉండొచ్చు, సాధారణీకరణ ఉండొచ్చు, సూత్రాలు ఉండొచ్చు, నియమాలు ఉండొచ్చు, నెక్స్ట్ యథార్థాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏంటంటే సింపుల్గా సబ్స్టాంటివ్ చెప్పుకుంటాం. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ లేదంటే ద్రవ్యాత్మక నిర్మాణంగా చెప్పుకుంటూ ఉంటాను. ఓకేనా. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇది కంపల్సరీ, ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ యొక్క ట్రీ ఏదైతే ఉందో, క్లాసిఫికేషన్ ట్రీ. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏమేమి ఉంటాయంటే ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు, నెక్స్ట్ వచ్చేసి ఆలోచన విధానం కూడా మనకి ఇక్కడ ఉంటుందండి. సో సంశ్లేషణాత్మక నిర్మాణం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉండేటువంటి అంశాలు, అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉండేటువంటి అంశాలు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇదొకటి. సో ఎందుకంటే దీంట్లో లిస్ట్ పెద్దగా ఉంది కదా, ఇది అవసరం లేదు మనకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా మిగిలిన ఏంటి అన్నీ కూడా ద్రవ్యాత్మక నిర్మాణంలోనికి వచ్చేస్తుంటాయి. ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు, అదేవిధంగా ఆలోచన. ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ఏంటి? ఇక్కడ సింపుల్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది వెంటనే. యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వీటి యొక్క ఉత్పత్తులే కదా. వీటి యొక్క ఉత్పత్తులే అనమాట. వాటి వల్ల ఇవి ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏమంటాం? ద్రవ్యాత్మక నిర్మాణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే మనం
సో సంశ్లేషణాత్మక నిర్మాణం లేదా దీన్ని ఏమంటున్నామంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణం అని కూడా అంటారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రక్రియాత్మక నిర్మాణం అంటే వెంటనే అరే ఇది లేదు కదా ఎక్కడి నుండి వచ్చింది అని కన్ఫ్యూజ్ కావద్దు. సంశ్లేషణాత్మక నిర్మాణమే ప్రక్రియలతో కూడింది కదా. సో కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం ప్రక్రియాత్మక నిర్మాణం అని కూడా అంటున్నాం. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని ఫోకస్డ్గా ఉండండి. నెక్స్ట్ సూత్రాలు సిద్ధాంతాలు శాస్త్రీయ సత్యాల ఆధారమైనటువంటి ప్రక్రియ పద్ధతి వైఖరి ఆలోచన విధానాలు. ఇక్కడ 4 ఇచ్చాడు చూడండి, ఇక్కడ 4 ఇచ్చాడు మళ్ళీ. సో వైఖరి ఆలోచన విధానం పద్ధతి నెక్స్ట్ అటు విధంగా ప్రక్రియ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రక్రియాత్మక నిర్మాణం లేదంటే సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉండేటువంటి 4 ముఖ్యమైనటువంటి అంశాలు. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకా శాస్త్రీయ ప్రక్రియ లేదంటే ప్రక్రియ నైపుణ్యాలు. సో ఇప్పుడు మనకు సింటాక్టిక్ స్ట్రక్చర్లో మనము 4 రకాలని చెప్పుకున్నాం కదా. సో ప్రక్రియలు ఏంటి అని చూసినట్టయితే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి మౌలిక ప్రక్రియ, రెండోది వచ్చేసి సమకాలీన ప్రక్రియలండి. సో మరి మౌలిక ప్రక్రియలు ఏంటంటే సమకాలీన ప్రక్రియలు అంటే ఒకసారి చూద్దాము. సో మౌలిక ప్రక్రియలో ఏమేమి వస్తున్నాయి ఒక్కసారి అయితే లిస్ట్ చేసుకోండి. ఒకసారి ఒక్కొక్క దాని నుంచి మళ్ళీ డిఫరెంట్గా చూద్దాం ఇది మనం. సో ఒక్కొక్క దాని నుంచి పరిశీలన, వర్గీకరణ, దేశకాల సంబంధం, ఉపయోగం, పరిమాణీకరించడం, కొలవడం, ప్రసారం చేయడం, ప్రాగుక్తీకరించడం, రాబట్టడం అవేంటనేది ఒక్కొక్క దాని నుంచి చాలా క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనకి ఎక్కడి నుండి అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే దీంట్లో ఉండేటువంటి ఏ 2 ప్రక్రియల మీనింగ్ ఒకే రకంగా అనిపిస్తుందో. ఉదాహరణకు చూడండి, ఇక్కడ పరిమాణీకరించడం అదేవిధంగా కొలవడం. సో పరిమాణీకరించడం అంటే ఏంటి, 2 సేమ్ కనపడుతున్నాయి కదా. సో అక్కడ అలా సేమ్ అనిపించేటువంటి ఏవైనా 2 అంశాలు ఏ విషయంలో అయినా సరే, సో నాట్ ఓన్లీ ఇన్ బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ ఎక్కడైనా రానియండి, 2 సేమ్ అనిపించి ఎక్కడో మైనర్ డిఫరెన్స్ అనేది కనపడుతుంది. అలా మైనర్ డిఫరెన్స్ కనపడ్డ ఏరియా నుంచి ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, నెక్స్ట్ ప్రసారం చేయడం, ప్రాగుక్తి ఇవన్నీ కూడా ఏంటంటే మౌలిక ప్రక్రియలుగా చెప్పుకుంటాం. మరి సమకాలీన ప్రక్రియలు ఏమొస్తాయంటే దత్తాంశాలను నియంత్రించడం, దత్తాంశ వ్యాఖ్యానం, పరికల్పన ప్రతిపాదన. ఇక్కడ చూడండి ప్రాగుక్తీకరించడం ఇక్కడ ఉంది, పరికల్పన ప్రతిపాదన ఇక్కడ వచ్చింది సమకాలీన ప్రక్రియలో. ఓకేనా. నెక్స్ట్ అది ప్రయోగం చేయడం గుర్తుపెట్టుకోండి. ప్రసారం చేయడం, ప్రయోగం చేయడం కొంచెం సిమిలర్గా అనిపిస్తున్నాయి టర్మ్స్. సో కాబట్టి ఫోకస్డ్గా ఉండండి. ఇక్కడ చాలా లిస్ట్ ఉంది, ఇక్కడ కొంతనే ఉంది, 4 ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో ఈ 4 సమకాలీన ప్రక్రియలుగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో మౌలిక ప్రక్రియ లిస్ట్, సమకాలీన ప్రక్రియ లిస్ట్, అంతకంటే ఏమొచ్చిందండి సంశ్లేషణాత్మక నిర్మాణం అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణం 2 వచ్చాయి. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకా. సో మౌలిక ప్రక్రియలో ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. పరిశీలన. సో పరిశీలన అంటే సాధారణంగా ఏమనుకుంటామండి, మనం ఏదైనా ఒక అంశాన్ని కళ్ళతో చూసి పరిశీలించడం అనుకుంటాం కదా. సో అది మాత్రమే అనుకుంటాం. అంటే కళ్ళతో చూసిన దాన్నే పరిశీలన అంటే కళ్ళతోటి కాదండి, మొత్తం మనకి ఏవైతే పంచేంద్రియాలు ఉన్నాయో జ్ఞానేంద్రియాలను మొత్తం ఉపయోగించేసి ఏది అబ్జర్వ్ చేసినా కానీ దాన్ని పరిశీలన క్రిందనే మనం పరిగణిస్తూ ఉంటాం. ఉదాహరణ ఇలా వెళ్తూ ఉంటే కాలువ పక్క నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఫౌల్ స్మెల్ వస్తుంది. సో మరి కళ్ళతోటి చూసామా లేకుంటే ముక్కుతోటే మనం పరిశీలించామా దాన్ని చూసినట్లయితే కేవలం ముక్కుతోటి, చూడాల్సిన అవసరం లేదు. సో బస్సులో వెళ్తున్నాం, ఎక్కడో కోళ్ళ ఫామ్ ఉంటుంది, బస్సులో వెళ్తేప్పుడు స్మెల్ వస్తుంది, మనం అది ఎక్కడుందో కూడా చూడం, ఫౌల్ స్మెల్ వచ్చేస్తుంది. సో సంథింగ్ ఈజ్ హియర్ సో అనేది మన పర్సెప్షన్ చెప్పేస్తుంది, ముక్కు వెంటనే బ్రెయిన్కి చెప్పేస్తుంది. అంటే అది కూడా ఒక రకమైనటువంటి పరిశీలనగా చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కాదు. సో శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం అండి, ఇంపార్టెంట్ ఇది. శాస్త్ర ప్రయోగానికి చెందినటువంటి ప్రాథమిక నైపుణ్యంగా పరిశీలనని పరిగణిస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. సో అంటే పంచేంద్రియాలను ఉపయోగించుకునేటువంటి నైపుణ్యంగా కూడా చెప్పాలి. పంచేంద్రియాల ద్వారా మనము ఏదైతే ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ ఉంటామో దాన్ని మొత్తం కూడా పరిశీలనగా చెప్పుకుంటాం. సో పరిశీలన సాధారణంగా చూసినట్టయితే 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసి ఏంటంటే బాహ్య పరిశీలన, రెండోది వచ్చేసి ప్రయోగ పరిశీలన. బాహ్య పరిశీలనలో కొంతవరకు జ్ఞానం లభిస్తుంటుంది. సో ప్రయోగాలు చేయడం వల్ల దృగ్విషయాలు బాగా అర్థం చేసుకుంటాం. సో ఇలా చూసి అనుకుంటాం. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్టు కాలువ పక్క నుండి పోతున్నా, సో అక్కడ ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో బ్యాడ్ స్మెల్ అనేది నేను ఆ జ్ఞానాన్ని పొందాను, కొంత జ్ఞానాన్ని, దాన్ని బాహ్య పరిశీలనగా చెప్పుకుంటాం. సో ఏమనుకుంటాను, సో ఇది మేబీ ఇళ్లలోంచి వచ్చే సీవేజ్ వల్ల వస్తుండొచ్చేమో అని అనుకుంటాను. సో అది బాహ్య పరిశీలన. ప్రయోగాత్మక పరిశీలన అంటే నేను దగ్గరికి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత దాంట్లో చేపలు మొత్తం కూడా చచ్చిపోయి ఒక దగ్గర జామ్ అయ్యాయి. సో అదేంటి ప్రయోగాత్మక పరిశీలన అవుతుంది. అంటే అసలు నిజమేంటి యాక్చువల్గా ఆ జ్ఞానం అనేది మనకు బాగా ఫిక్స్ అయిపోతుంది. అంటే జ్ఞానానికి ఇంకా స్ట్రాంగ్గా జ్ఞానం అనేది మన బ్రెయిన్లో ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం ఆలోచించింది ఒకటి, చూసిన తర్వాత యథార్థం ఒకటి అక్కడ.
సో ఇక్కడ ప్రయోగాలు చేయడం వల్ల దృగ్విషయాలు బాగా అర్థం చేసుకుంటాం. సో దీన్ని ఏమంటామంటే బాహ్య పరిశీలన, ప్రయోగ పరిశీలనగా చెప్పుకుంటాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి వర్గీకరణ. సో వర్గీకరణం అంటే ఏంటంటే జీవులు కావచ్చు లేదంటే వస్తువులు కావచ్చు, వాటి యొక్క పోలికలు భేదాల ఆధారంగా గ్రూప్స్గా డివైడ్ చేస్తామన్నమాట. గ్రూప్స్గా డివైడ్ చేయడాన్ని ఏమంటామంటే వర్గీకరణగా చెప్పుకుంటాం. జనరల్గా జీవుల్లో కానివ్వండి వస్తువుల్లో కానీ ఉండేటువంటి పోలికల్ని బేస్ చేసుకొని సమూహాలుగా వర్గీకరిస్తాం. సో దీనివల్ల ఆ విద్యార్థికి ఏం కలుగుతుంది అని చూసినట్లయితే రెండు జీవుల మధ్య పోలికల్ని, రెండు జీవుల మధ్య భేదాన్ని ఈజీగా గుర్తుపడతాడు. వర్గీకరించేటువంటి స్టేజ్కి వచ్చాడంటే వాడు సింపుల్గా ఏంటంటే ఆ యొక్క పోలికలు అదేవిధంగా భేదాన్ని చాలా ఈజీగా గుర్తుపడుతూ ఉంటాడు. నెక్స్ట్ అంతేకాకుండా జీవుల యొక్క పరిశీలన, వర్ణన, ఆలోచన. సో పరిశీలన, వర్ణన, ఆలోచన అనేటువంటి ప్రక్రియ నైపుణ్యాలు అనేవి ఆ పిల్లల్లో రూపొందుతూ ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి వర్గీకరణ. సో వర్గీకరణ అంటే పరిశీలన, వర్ణన, ఆలోచన. గుర్తుపెట్టుకోండి ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. 3 వర్డ్స్ ఏవైతున్నాయో పరిశీలన, వర్ణన, ఆలోచన మొదలైన వాటి ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది. వర్గీకరణ వేటి ఆధారంగా జరుగుతుందంటే పరిశీలన. సో ఒక జంతువు కొత్త జీవి కనపడింది అక్కడ. సో జీవిని కళ్ళతోటి పరిశీలించాడు, లేదంటే అరుస్తుంది చెవులతోటి గ్రహించాడు ఎక్కడో సౌండ్ వస్తుంది అనేసి, ఓకేనా. అటువైపు మళ్ళీ చూశాడు, కళ్ళ నుంచి పరిశీలించాడు. సో పరిశీలించిన తర్వాత వర్ణిస్తాడు. రైట్, దీనికి ఒక తోక ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, కొమ్ములు లేవు, ఏదైండి వచ్చింది, నక్క, తోడేలా, లేకుంటే కుక్క, కోతి, ఏమైండొచ్చు. సో వర్ణిస్తాడు. ఆలోచిస్తాడు. ఆలోచన అంటే అది ఎలా అరుస్తుంది, ఎలా జంపు చేస్తుంది, దేన్ని ఆహారంగా తీసుకున్నాడు, దాన్ని బట్టి దీన్ని కోత, కుక్క, తోడేలా అని నిర్ణయించడం జరుగుతుంది. వర్గీకరిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి వర్గీకరణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 అంశాలు ఏంటి? పరిశీలన, వర్ణన, ఆలోచన. గుర్తుపెట్టుకోండి. సో వర్గీకరణకు ఆధారమైనటువంటి ఇవి 3 అంశాలని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో వీటిని చేయడం ద్వారా ఏంటని సో భావన అనేది మన బ్రెయిన్లో ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి భౌతిక, గుణాత్మక భేదాలు, పోలికలు, వస్తువుల మధ్య సంబంధాన్ని, వస్తువుల లక్షణాన్ని గుర్తించగలుగుతారు పిల్లలు. జనరల్గా ఏంటంటే సో భౌతికంగా ఎలా ఉన్నాయి, పోలికలు ఉన్నాయా, భేదాలు ఏమున్నాయని గుర్తుపెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇది ఏంటంటే మనకి ఏంటంటే వర్గీకరణగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఆలోచన ఏంటంటే ప్రవర్తన, శాస్త్రజ్ఞుల ప్రవర్తన రీతిగా కూడా ఆలోచన అంటే జనరల్గా సో ఒక దాని గురించి, ఒక దృగ్విషయం గురించి విపరీతంగా అంటే దాన్ని ఎలా జరుగుతుంది, ఏ సంగతి అని ఆలోచిస్తే దాన్ని ఏమంటామంటే ఆలోచనగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే దాని గురించి ఎందుకు, ఎలా, ఏంటి అనేది సో దాని గురించి ఆలోచిస్తున్నట్లయితే దాని ఆలోచన చెప్పుకుంటాం. జనరల్గా ఆలోచన ఏమంటామంటే శాస్త్రజ్ఞుల ప్రవర్తన రీతి అని కూడా అంటాం. ఆలోచన ఏమంటామంటే శాస్త్రజ్ఞుల ప్రవర్తన రీతి కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో పరిశీలన, ఊహ, వర్ణన, ప్రయోగం, అన్వయం అనేటువంటి క్రమంలో చెప్పవచ్చు. సో ఈ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే పరిశీలన, ఊహ, వర్ణన, ప్రయోగం, అన్వయం. సో ఈ క్రమంలో ఉండడానికి ఛాన్స్. నెక్స్ట్ దేశకాల సంబంధాలను ఉపయోగించడం. దేశకాల సంబంధాలను ఉపయోగించినప్పుడు ఒక ప్రక్రియ నైపుణ్యం అండి. సో దేశకాల సంబంధం ఏంటంటే ఒక విద్యార్థికి మొట్టమొదటిసారి మనకి 8th క్లాస్లో వస్తుంది. మొట్టమొదటిసారి గొర్రెల పెంపకం ఎప్పుడు జరిగింది, క్రీస్తుపూర్వం సో అండ్ సో. మేకలను ఎప్పుడు పెంచుకున్నారు, క్రీస్తుపూర్వం సో అండ్ సో. పశువుల పెంపకం ఎప్పుడు జరిగింది అంటే ఆ కాలంలో ఆ జీవుల్ని పెంపకం జరుపుకున్నారు. అంటే మనకు ఏ టైంలో ఏం జరిగింది అనేటువంటి అవగాహన కూడా ప్రక్రియ నైపుణ్యం కిందకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, మౌలిక ప్రక్రియ నైపుణ్యాల కిందకి వస్తూ ఉంటుంది. వివిధ సంఘటనలు స్థలం లేదా కాలాన్ని బట్టి ఏ విధంగా మారుతున్న విషయాన్ని, సంఘటనలు జరిగే కాలాన్ని చెప్పడం పిల్లలు నేర్చుకోగలగాలి. ఓకేనా, రైట్. అండ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పరిమాణీకరించడం, క్వాంటిఫికేషన్, కొలవడం, మెజర్మెంట్. ఏంటి సార్ ఈ రెండు డిఫరెన్స్? సో రెండు కూడా సిమిలర్గా అనిపిస్తున్నాయి కదా. సో ఉదాహరణకు కొలవడం అంటే నేను చెప్తాను, బాబు ఇటు వచ్చేసి ఈ యొక్క బోర్డు యొక్క పొడవు ఎంత ఉంది, సో లేదంటే వెడల్పు ఎంత ఉంది. సో ఇది పొడవు, ఈ పొడవు అంటే పొడవు, ఇది వెడల్పు. సో వెడల్పు ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది అని అడుగుతాను. వాడు స్కేల్ పట్టుకొచ్చి ఇలా మెజర్ చేశాడు, టేప్ పట్టుకొచ్చి ఇలా మెజర్ చేశాడు. సార్ దాదాపుగా ఇది ఒక 100 సెంటీమీటర్స్ ఉంది సార్ అంటాడు. 100 సెంటీమీటర్స్ ఉందనేసి ఇలా కొలిసి చెప్పినాడు. దాన్ని ఏమంటాం? మెజర్మెంట్గా చెప్పుకుంటాం. మరి పరిమాణీకరించడం అంటే ఇతడు చెప్పినటువంటి 100 సెంటీమీటర్ని పేపర్ మీద పెన్ తోటి ఈ బోర్డు 100 సెంటీమీటర్లు ఉందని రాశాడు అనుకోండి, దాన్ని పరిమాణీకరించడంగా చెప్పుకుంటూ ఉంటాము. 2 స్కిల్స్ రావాలి, కొలవాలి, దాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయగలగాలి. అలా ఉంటే దీన్ని పరిమాణీకరించడం. సో ఆ ప్రక్రియ ఏదైతే ఉందని కొలవడంగా చెప్పుకుంటాం. పొడవు, బరువు, ఘనపరిమాణం, వైశాల్యం, కాలం వంటి రాశులను సరైన ప్రమాణాలలో తెలియజేయడం. సరైన ప్రమాణం. సో ఇట్లా కొలిసేసి రైట్ 100 ఉంది, 100 ఫీట్ ఉంది, 100 కిలోమీటర్స్ ఉంది, 100 మీటర్స్ కాదు కదా, 100 సెంటీమీటర్స్ ఉందనేసి కరెక్ట్గా రాయగలిగినట్లయితే దాన్ని ఏమంటాం? పరిమాణీకరించడంగా చెప్పుకుంటాం. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క పరిమాణీకరించడం అనేది సో రకరకాల విషయాల్ని పోల్చడానికి ఉపయోగపడుతుంది. కొలవడం అంటే ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ పొడవును మీటర్లు, సెంటీమీటర్లు, అడుగుల్లో కొలవచ్చును.
సో కొలవడానికి ప్రమాణాలు వాడతాం. సో ఇప్పుడు చెప్పాను కదా, సో ఖచ్చితంగా కొలవడం అక్యురేట్ మెజర్మెంట్ శాస్త్ర అభ్యాసంలో ప్రముఖమైనటువంటి నైపుణ్యం. ఓకే, క్లియర్. సో కొలవడం అది పరిమాణీకరించడం అంటే అది. ఓకేనా. సో క్వాంటిఫికేషన్ అదేవిధంగా మెజర్మెంట్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్రసారం చేయడం. సో ప్రసారం చేయడం అంటే విజ్ఞాన శాస్త్రంలో అనేక ప్రక్రియ ఫలితంగా ఉత్పత్తులు కావచ్చు, లేకుంటే ప్రక్రియలు జరపవచ్చు. సో వీటిని అన్నింటినీ కూడా చెప్పగలిగితే దాన్ని ఏమంటామంటే ప్రసారం చేయడం అంటాం. ఇది కూడా ప్రముఖమైనటువంటి నైపుణ్యం. నేను ఇంట్లో ఒక మూల కూర్చొని ప్రయోగాలు చేసుకుంటే ఏదో కొత్తగా కనిపెట్టాను అనుకోండి, బయట ప్రపంచానికి ఏం తెలియదు కదా. సో కంపల్సరీ నేను ఒక యూట్యూబో, లేకుంటే ఒక టీవీ ఛానల్లో, లేదంటే ఒక న్యూస్ పేపర్లో, లేకుంటే నేనే పాంప్లెంటో, లేకుంటే నేనే అక్కడ పోయి బజార్ అక్కడ నిలబడి నేను ఇది కనిపెట్టాను చెప్పడమా, ఇలాంటి చాలా ముఖ్యమైన అంశం. దాన్ని ప్రసారం చేయడంగా చెప్పుకుంటూ ఉంటాం. కనిపెట్టబడిన విషయం ప్రపంచానికి సరిగ్గా తెలియజేయడానికి భావప్రసారం అనేది చాలా ముఖ్యం. దాన్ని ప్రసారం చేసేటువంటి మౌలిక ప్రక్రియగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంశాలను రాతపూర్వకంగా ఒక రిపోర్ట్లో శాస్త్ర సమాజానికి అందజేస్తూ ఉంటారు. క్లియర్. రైట్, నెక్స్ట్ మరి ఏ రూపంలో ఉంటుందండి? ఇచ్చేటువంటి సమాచారం ఏ రూపంలో ఉండదు. ఓ నమూనా రూపంలో ఉండొచ్చు, ఒక చిత్రం రూపంలో ఉండొచ్చు, ఒక గ్రాఫ్ రూపంలో ఉండొచ్చు, ఒక టేబుల్ రూపంలో ఉండొచ్చు, లేదంటే ఆ వర్కింగ్ మోడల్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో అలా ఏ రూపంలో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రాగుక్తీకరించడం. సో ప్రాగుక్తీకరించడం అంటే ఏంటి? సమాచారాన్ని ఆధారంగా తీసుకొని తర్వాత జరగబోయే పరిమాణాన్ని, ఇంపార్టెంట్, తర్వాత జరగబోయే పరిమాణాన్ని. సో ప్రాగుక్తీకరించడం వేరు, ప్రాక్కల్పన చేయడం వేరు, గుర్తుపెట్టుకోండి. సో ప్రాక్కల్పన చేయడం ఏంటంటే ఒక విషయం జరిగిపోయినప్పుడు ఇది కారణమై ఉండొచ్చు అని చెప్తే అదేమంటాం? ప్రాక్కల్పన, హైపోథెసిస్గా చెప్తాం. ఉదాహరణకు ఫ్యాన్ తిరగట్లేదు పైన. ఫ్యాన్ తిరగకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? వైర్ తెగింది, కరెంట్ లేదు, లేకుంటే దాంట్లో ఉండేటువంటి సంథింగ్ కెపాసిటర్ ఏదో కాలిపోయింది. ఇవన్నీ ప్రాగుక్తీకరించడం అంటాం దాన్ని. ఓకేనా. సో ప్రాక్కల్పన అంటాం దాన్ని. ఓకే, ప్రాగుక్తీకరించడం అంటే ఇప్పుడు ఫ్యాన్ తిరగట్లేదు, కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ తిరగట్లేదు. సో మేబీ ఆ తర్వాత నెక్స్ట్ 1 అవర్లో కూడా మేబీ కరెంట్ వస్తే తిరగవచ్చు, కరెంట్ రాకుండా తిరగకపోవచ్చు. లేకుంటే ఇక్కడ ఫ్యాన్ తిరగట్లేదు కదా, డెఫినెట్గా పక్క రూమ్లో కూడా ఫ్యాన్ తిరగకపోవచ్చు. సో ఇలా అంచనా వేయడాన్ని ఏమంటామంటే ప్రాగుక్తీకరించడం. రెండింటి మధ్య క్లియర్ డిఫరెన్స్ కనుక్కోండి. సమాచారాన్ని ఆధారంగా తీసుకుని తర్వాత జరగబోయేటువంటి పరిణామాన్ని లేదంటే సంఘటనలు ఊహించడం ఏంటంటే ప్రాగుక్తీకరించడంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ పరిసరాలను అర్థం చేసుకోవడానికి ఇది నాందిగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి అనుమితి రాబట్టడం అంటే కన్క్లూజన్ లేదంటే ఒక ముగింపునివ్వడం అండి. సో ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించడం చివరికి ఒక ముగింపిస్తే దాన్ని ఏమంటామంటే అనుమితి రాబట్టడం, లేదంటే డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్గా చెప్తాం, కన్క్లూజన్గా చెప్పుకుంటాం సింపుల్గా. ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాలు. సింపుల్గా ఏంటంటే సో ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాలు అంటే సింపుల్గా ఆగమనం అంటాం కదా, దీన్ని ఏమన్నా ఆగమనంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ నిగమనం అంటే ఏంటి? సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను నిర్ణయించుకోవచ్చు. సో దీన్ని ఏమంటాం మనం? నిగమంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇలా ఉంటే నిగమన పద్ధతుల ద్వారా అనుమితిని రాబట్టి పరీక్షిస్తాం. సింపుల్గా ఆ 2 పద్ధతుల ద్వారా ఒక ముగింపు లేదంటే ఒక కంక్లూజన్కి వచ్చేసి మనము సో దాన్ని తర్వాత ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాం, పరీక్షిస్తాం. ఉదాహరణకు చెప్తాను నేను ఇప్పుడు. మా క్లాస్లో టీచర్ ఏం చెప్పారంటే సాధారణంగా నైట్ వికసించేటువంటి పూలు ఏవైతేనే వాటికి పెటల్స్ ఏవైతున్నాయో, ఆకర్షక పత్రాలు ఏవైతేనో కలర్ఫుల్గా ఉండవు. లిల్లీ కావచ్చు, ఒక మల్లె కావచ్చు, ఇంకా ఇలాంటివి ఏమైనా. సో వాటి యొక్క పెటల్స్ చూడండి జనరల్గా తెల్లగా ఉంటాయి. ఓకేనా. తెల్లగా అంటే మల్లెపూలు తెల్లగా ఉంటాయి, లిల్లీ పూలు తెల్లగా ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి సువాసన ఇస్తుంటాయి. ఎగ్జాంపుల్స్ చెప్పాను. దీన్ని బట్టేసి ఏం చెప్తాను నేను అంటే రాత్రిపూట వికసించే పూలకు అన్నిటి కూడా మంచి సువాసన ఉంటుంది, కానీ ఆకర్షణీయమైనటువంటి రంగుల్ని కలిగి ఉండదని సాధారణీకరిస్తాను. అదేమవుతుందండి అప్పుడు? ఆగమన పద్ధతి అవుతుంది. సో ఆగమనం అంటే రాబట్టడం. ఆగమనం అంటే వెల్కమ్, రాబట్టడం. దేన్ని రాబడుతున్నాం? కొన్ని ఎగ్జాంపుల్స్ నుండి ఒక సాధారణమైనటువంటి అంశాన్ని సో జనరలైజ్ చేస్తున్నాం, సామాన్యీకరిస్తున్నాం, సాధారణీకరణని రాబట్టడం ఆగమనం. ఓకేనా. దీన్ని ఏమంటామంటే ఆగమన పద్ధతిగా చెప్పుకున్నాం. ఆల్రెడీ మనకు మెథడాలజీ లాస్ట్ లైవ్ టెస్ట్లో ఇది అడిగారండి. ఆగమనం అంటే. నిగమనం అంటే క్వైట్ ఆపోజిట్. క్వైట్ ఆపోజిట్ ఏంటి? ఉపాధ్యాయుడు ఏం చెప్తా అంటే రాత్రిపూట వికసించే పూలకు సువాసన ఉంటుంది అంటాడు.
సో వెంటనే నేను ఎగ్జామ్ సార్ మల్లెపూ రాత్రిపూట వికసిస్తుంది మంచి సువాసన ఉంటుంది సార్, లిల్లీ నైట్ పూట వికసిస్తుంది సార్ మంచి సువాసన ఉంటుంది. సో అంటే ఇక్కడ ఒక సాధారణమైన అంశం నుండి ప్రత్యేక అంశాల గురించి చెప్తూ ఉన్నాను నేను. సో దాన్ని ఏమంటామంటే నిగమనం అంటాం, గుర్తుపెట్టుకోండి ఇవి రెండు కూడా. సో ఇవి రెండింటి ద్వారా ఈ రెండింటిని పరీక్షిస్తాను నేను వెంటనే మరి. సో ఆగమనం నిగమన పద్ధతిలో ఉండే అంశాలను పరీక్షించి ఓ ముగింపుకి వస్తాను. సో అలా చెప్పాడు, నేను వెళ్తాను. సో రాత్రిపూట వికసించే పూలన్నిటికీ కూడా సువాసన ఉంటుందనేసి 1 2 3 4 5 6 7 8 9 10 పుష్పాలని పరిశీలిస్తాను. పరిశీలించి దాంట్లో నాకు 5 పుష్పాలు మాత్రమే సువాసన ఇస్తున్నాయి, 5 పుష్పాలు సువాసన ఇవ్వట్లేదు అంటే పరీక్షించిన తర్వాత నేను వెళ్ళి ఫీల్డ్ మీద పోయి డైరెక్ట్గా పరీక్షిస్తున్నాను లైవ్గా. 5 వికసిస్తున్నాయి, మంచి సువాసన ఇస్తున్నాయి, 5 వికసిస్తున్నాయి కానీ సువాసన ఇవ్వట్లేదు. సో అప్పుడు నేనేం చెప్తాను, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, సాధారణీకరిస్తాను. రాత్రిపూట వికసించే పూల అన్నిట్లో కాకుండా కొన్ని మాత్రమే సువాసన ఇస్తుంటాయి, కొన్ని మాత్రం నైట్ పూట వికసిస్తాయి కానీ సువాసన ఇవ్వు, జనరలైజ్ చేస్తుంటాయి. అంటే ఈ ఆగమన నిగమన పద్ధతుల ద్వారా వచ్చినటువంటి ఫలితాలను పరీక్షించిన తర్వాత ముగింపు ఇచ్చేసాను నేను. సో ఆ ముగింపు ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే అనుమితిగా చెప్తాము. రైట్, నెక్స్ట్ రైట్. ఇప్పుడు మౌలిక ప్రక్రియలు అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి కాంటెంపరీ ప్రాసెస్, సమకాలీన ప్రక్రియలు ఏంటి అంటే ప్రాక్కల్పనను ప్రతిపాదించడం. ఆల్రెడీ మనం ప్రాక్కల్పన గురించి హైపోథెసిస్ చెప్పుకున్నాం. సో ఇక్కడ ముందుగా ఊహించిన పరిష్కారమే ప్రాక్కల్పన, ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే ప్రాక్కల్పన. రైట్, ఇప్పుడు పూరీలే చేస్తున్నాం, పూరీలు సరిగ్గా రావట్లేదు రోల్ చేస్తూ ఉంటే. సో సరిగ్గా రావట్లేదు, దీనికి కారణం ఏంటి అని ఊహిస్తాం మనం. సో ఏం ఊహిస్తామంటే నీళ్ళు ఎక్కువైనా ఉండొచ్చు, ఓకేనా, లేకుంటే చేసేటువంటి అదేదైతే రోలర్ ఉంటుందో రోలర్ ప్రాపర్గా లేదు, లేదంటే సరైన ఫోర్స్ పెట్టట్లేదు. ఇవన్నీ కూడా పరీక్షించదగ్గటువంటి ఊహాపూరితమైనటువంటి ఈ యొక్క పరిష్కారాలు ఏవి అంటారు వాటి ప్రాకల్పనగా చెప్తాం. సో పూరి సరిగ్గా రావట్లేదంటే రకరకాల కారణాలు చెప్తాండి. ఆయిల్ ఎక్కువైంది, లైక్ ఆయిల్ వేయట్లేదనో, పిండి లూజ్గా కలిపారనో, సో లేకుంటే రోలర్ సరిగ్గా లేదనో, లేకుంటే సరిగ్గా ఫోర్స్ పెట్టలేదు, ఇవన్నీ కూడా ప్రాకల్పన. సో ప్రాకల్పనని చెక్ చేసుకునేటట్టుగా ఉండాలండి కంపల్సరీ. నేను ఇవన్నీ ఊహించాను, సో ఊహించినటువంటి పరిష్కారం. సో దీనికి మరి పరిష్కార మార్గాలు ఏంటి అని చూసినట్లయితే, సో ఫోర్స్ పెడుతుండా లేదనేది ఇంకొకరు వచ్చి కొంచెం ఫోర్స్ ఎక్కువ పెట్టి చేసిననుకో నిజంగా కరెక్ట్గా వచ్చింది అనుకోండి, అప్పుడు అంటే నువ్వు సరిపోయేంత ఫోర్స్ పెట్టట్లేదు. అంటే ప్రాకల్పన రూపొందించిన తర్వాత ఒక్కొక్క ప్రాకల్పన చెక్ చేసుకుంటూ ఎలిమినేట్ చేసేస్తూ ఉంటాం, చివరికి మనకు సత్యం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ప్రాకల్పన అంటే అదండి, గుర్తుపెట్టుకోండి. ముందుగా ఊహించినటువంటి పరిష్కారం ఏదైతుందో దాన్ని ప్రాకల్పనగా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ దెన్ వచ్చేసి నెక్స్ట్ ప్రయోగాల నిర్వహణ, కండక్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో ప్రక్రియా నైపుణ్యాల్లో ప్రయోగ నైపుణ్యం అనేది చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడం, నెక్స్ట్ వచ్చేసి ప్రయోగాలు నిర్వహించిన తర్వాత రకరకాల కారకాలు దాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయండి. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించేటువంటి ప్రయోగం. మరి దీనికి రకరకాల ఫ్యాక్టర్స్, రకరకాల కారకాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటిని ఏమంటామంటే చరాలు అంటాం, వేరియబుల్స్ అంటాం. మారినప్పుడల్లా రిజల్ట్ మారుతూ ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్ పడ్డప్పుడల్లా రిజల్ట్ మారుతుంది. కిరణజన్య సమీకరణలో ఆక్సిజన్ వెలువడుతుంది నిరూపించేటువంటి ప్రయోగం. దీన్ని తీసుకపోయి ఎండలో పెట్టాను. సో ఎండ బాగా ఉన్నప్పుడు ఆక్సిజన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎండ తగ్గిపోయింది, మబ్బులు పట్టింది, అప్పుడు ఏమవుతుందండి, కిరణజన్య సమీకరణం జరగదు సరిగ్గా, ఆక్సిజన్ సరిగ్గా రాదు. అంటే అక్కడ ఎండ పడడం పడకపోవడం, ఎండ అనేది అక్కడ ఏమవుతుందంటే వేరియబుల్ అవుతుంటుంది. అంటే ప్రయోగాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఏ బాహ్య కారకమైన దాన్ని వేరియబుల్గా చెప్పుకుంటూ ఉంటాను అనమాట. కంపల్సరీ ఎఫెక్ట్ చేసేస్తుంది. సో స్పీడప్ చేయడమా, స్లో చేయడమా, సో రాంగ్ రిజల్ట్స్ అయితే తెప్పియడమా, లేకుంటే ప్రాపర్గా ఉండేటట్టుగా, సో ఇలాంటివి ఏవైతే ఎఫెక్ట్ చేస్తుంటే వాటిని ఏమంటామంటే అన్నీ కూడా చరాలుగా చెప్పుకుంటూ ఉంటామండి, గుర్తుపెట్టుకోండి. సో మరి ప్రయోగ నిర్వహణ అంటే నిర్వహణ, దత్తాంశాల సేకరణ, వాక్యాల నిర్ధారణ రావడం మొదలన్నీ కూడా ఈ ప్రయోగ నిర్వహణ. అసలు ప్రయోగం ఎందుకు నిర్వహించుకోవాలి మనకు చూసినట్లయితే, ఇంతకుముందు చెప్పాను కదా, పరికల్పనలు ఏవైతున్నాయో వాటిని పరీక్షించడం కోసం సో మనకి ఈ ప్రయోగాలు నిర్వహిస్తుంటాం, ఆల్రెడీ చెప్పుకున్నాం. సాధారణీకరణను పరీక్షించి నిర్ధారించుకోవడానికి కూడా ప్రయోగాలు నిర్వహిస్తుంటాం, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి. సో ఒక్కోసారి జనరల్గా ప్రయోగాన్ని దీనికోసం నిర్వహిస్తాము. దేనికోసం అండి, పరికల్పనలు పరీక్షించుకోవడం, సాధారణీకరణను పరీక్షించి నిర్ధారించుకోవడం, సో చర్రాశుల ప్రభావాన్ని పరీక్షించి తెలుసుకోవడం. ముఖ్యంగా 2 దశలు, ప్రయోగ నైపుణ్యం 2 దశలు ఉంటాయి. ప్రయోగాన్ని రూపొందించడం, నెక్స్ట్ ప్రయోగాన్ని నిర్వహించి ఫలితాన్ని నిర్ధారించుకోవడం అండి. సో ప్రయోగాన్ని రూపొందించడం, ప్రయోగానికి కావాల్సినటువంటి అన్ని పరికరాలను అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవడం, తర్వాత ప్రయోగం నిర్వహించేసి ఫలితాలు కరెక్టా కాదని నిర్ధారించుకోవడం. 2 దశలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చర్రాశులను ఇంతకుముందు చెప్పాను కదా చర్రాశులు అంటే ఏంటి అనేది. సో ఇంకా ఇన్డెప్త్గా ఏం వెళ్ళట్లేదు నేను దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి దత్తాంశాలను వ్యాఖ్యానించడం.
ప్రయోగ ఫలితాల నుండి కానీ సమాచార సేకరణ నుండి కానీ నెక్స్ట్ జాగ్రత్తగా నమోదు చేసి విభిన్న కోణాలను వ్యాఖ్యానించడం విశ్లేషించడానికి. సో మనకి ప్రయోగ ఫలితాలు వచ్చిన తర్వాత సో ఇక్కడ ఏమవుతుంది, దాని గురించి వాటిని ప్రయోగ ఫలితాలు జాగ్రత్త నమోదు చేసి దాని గురించి మనం సంథింగ్ సో ఏదైనా మన కంక్లూజన్ ఇవ్వడమా, లేకుంటే దాని గురించి ఇంకా డిస్కస్ చేయడమా, ఇంకా ఫర్దర్గా ఏమైనా దీన్ని ఇంకా ప్రొసీడ్ కావాలా, సో లేకుంటే ఈ ప్రయోగంలో ఈ తప్పులు జరిగాయని ఏదైనా చెప్తామా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రయోగ ఫలితం తర్వాత వచ్చినటువంటి ఫలితాల గురించి ఈ దత్తాంశాల రూపంలో వ్యాఖ్యానించడం. అంటే వచ్చినటువంటి రిజల్ట్ ఏదో దాని గురించి మాట్లాడితే దత్తాంశాల వ్యాఖ్యానం, సింపుల్ అండి, అంతే. రైట్. నెక్స్ట్ వచ్చేసి నిర్ధారించుకోవడం సింపుల్గా ఫలితాలను మరలా పరీక్షించి తుది నిర్ణయం తీసుకుంటాం. సో ఒకటి మనకు వచ్చింది, ఒక ప్రయోగం చేస్తాం, కరెక్ట్ వచ్చింది, ఓకేనా. సో మళ్ళీ అదేమన్నా మరి యాక్సిడెంటల్గా వచ్చిందా ఏంటో మళ్ళీ ఇంకోసారి చూద్దాం, ఇంకో సందర్భంలో చూద్దాం, సో ఇంకొక అతని చేత చేపిద్దాం. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్లో ఆ ప్రయోగాన్ని రిపీటెడ్గా చేయడం వల్ల ఏంటంటే మనం అల్టిమేట్గా వచ్చేటువంటి ఫలితాలను నిర్ధారించుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకా శాస్త్రీయ పద్ధతి గురించి నేను ఇన్డెప్త్గా ఏం వెళ్ళనండి, ఇంకా ఆల్రెడీ శాస్త్రీయ పద్ధతి గురించి ఒక పెద్ద లెసనే చెప్పడం జరిగింది. సో సేమ్ అవే ఉంటాయి ఇక్కడ. అండ్ శాస్త్రీయ వైఖరి గురించి కూడా శాస్త్రీయ వైఖరి గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనము వ్యక్తి ప్రవర్తనలో కొన్ని లక్షణాలు మన శాస్త్రీయ వైఖరిని కలిగి ఉన్న వ్యక్తిగా లక్షణం. సో ఒక వ్యక్తిలో శాస్త్రీయ వైఖరి ఉందని ఏ విధంగా చెప్పుకుంటామని చూసినట్లయితే మనం ఆల్రెడీ దీని గురించి ఒక లాజిక్ సెంటెన్స్ చెప్పడం జరిగిందండి. శాస్త్రీయ వైఖరిలో ఉండేటువంటి శాస్త్రీయ వైఖరి అనేది ఒక లక్ష్యమైనట్లయితే దాంట్లో ఉండే స్పష్టీకరణ అన్నిటి గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది, ఓకేనా. సో అవే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. విశాల దృక్పథం కలిగి ఉండడం, విమర్శనాత్మక పరిశీలన కలిగి ఉండడం, లక్ష్యాత్మకతను కలిగి ఉండడం, మూఢనమ్మకాలు లేకపోవడం, ఓర్పుగా ఉండడం, సరైన ఆధారం లేనప్పుడు తీర్పును నిలుపు చేయడం, ఖచ్చితమైన ఆధారం లభించినప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడం, ఇతరుల భావాలను గౌరవించడం, అవగాహనను మార్చుకోవడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి ఒక వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు. సో ఈ లక్షణం మూఢనమ్మకాలు లేకపోవడం అనేటువంటి లక్షణం ఉందంటే ఆ వ్యక్తిలో చేతబడి నమ్మట్లేడు, ఆ వ్యక్తిలో శాస్త్రీయ వైఖరి ఉన్నట్టు కదా. నెక్స్ట్ చాలా ఓపిక్గా ఉండడం వీళ్ళలో శాస్త్రీయ వైఖరి ఉంది. పట్టుదలతో ఉండడం వీళ్ళలో శాస్త్రీయ వైఖరి ఉంది. నెక్స్ట్ ఖచ్చితమైన ఆధారం లేనప్పుడు ఏది కూడా నమ్మడండి. సో అప్పుడు కూడా వ్యక్తికి శాస్త్రీయ వైఖరి ఉన్నట్టు అంటే శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు విజ్ఞాన శాస్త్రం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అండి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం పరిశీలన సముపార్జించిన ప్రయోగజ్ఞానం, నెక్స్ట్ బాహ్య పరిశీలన, ఇవన్నీ కూడా వదిలిపెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇంకా. రైట్. ప్రాయోగిక జ్ఞానం ద్వారా పొందిన తర్వాత శాస్త్రవేత్తలు యథార్థాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ప్రతిపాదిస్తారు. ఇవన్నీ కూడా ద్రవ్యాత్మక నిర్మాణంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ దాన్ని మనం క్రమబద్ధమైనటువంటి జ్ఞానంగా కూడా చెప్పుకుంటూ ఉంటామండి. రైట్. ఇక్కడ దీంట్లో క్రమబద్ధ జ్ఞానంలో వచ్చేసి ప్రాయోగిజ్ఞానం ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సిద్ధాంత పరిజ్ఞానం ఒకటి ఉంటుంది. సో రెండు ఉన్నాయండి ఇక్కడ. ద్రవ్యాత్మక నిర్మాణంలో కూడా రెండు కనబడుతున్నాయి మనకి. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యక్ష పరిశీలన వివరణలు, పరికరాల పరిశీలన వివరణలు, వాస్తవాలు, శాస్త్రీయ సత్యాలు, ఇవన్నీ కూడా ప్రాయోగిక జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, ప్రాయోగిక జ్ఞానం, ఓకేనా. నెక్స్ట్ సిద్ధాంత పరిజ్ఞానం అంటే ఏంటంటే ఇక్కడ భావనలు కూడా సిద్ధాంతాల పరిజ్ఞానాలకు వస్తున్నాయి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, భావనలు అనేవి కూడా సిద్ధాంత పరిజ్ఞానం. సాధారణీకరణాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు, ఇవన్నీ కూడా ఏంటంటే సిద్ధాంత పరిజ్ఞానంగా చెప్పుకుంటుంటాం. ఈ లిస్ట్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా ఈ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి యథార్థం అంటే ఏంటి? ఫ్యాక్ట్ అంటే ఏంటి? ట్రూత్ అంటే ఏంటి? ఒకసారి చూద్దాం. సో ఫ్యాక్ట్ అంటే ఏంటంటే మారని నిర్వివాదమైనటువంటి సత్యం, మారని నిర్వివాదం. సో సూర్యుడు తూర్పున ఉదయిస్తుండు అంటే ఇంకా అందే, అది యథార్థ ఫ్యాక్ట్ అండి, అంతే. ఇంకా అది ఫ్యాక్ట్, ఇంకా అది మారదు, ఎప్పుడు కూడా మారదు. సో నిర్వివాదం, ఎవ్వరు కూడా దాని గురించి వాదన చేయలేరు. సో సూర్యుడు తూర్పున కాదండి, ఉత్తరం ఉదయిస్తుంది లేదంటే పడమన ఉదయిస్తుంది, ఎవ్వరు కూడా వాదించడానికి లేరు. అలాంటి దాన్ని యథార్థం అంటారు. ఇంపార్టెంట్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మారని నిర్వివాదమైనటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? యథార్థం అంటాము. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటన వివరించే ప్రవచనం యథార్థం లేదా సత్యంగా చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ చూసినట్లయితే యథార్థం ప్రత్యక్షంగా పరిశీలించదగినదిగా ఉండాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తుంటే ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా సరే యథార్థం ప్రదర్శించదగినదై ఉండాలి. కంపల్సరీ అది ఫ్యాక్ట్ అంటే కంపల్సరీ ఎవరికైనా చూపేటట్టుగా ఉండాలి. ఎన్నిసార్లు పరిశీలించిన నిరూపణగా నిలబడాలి, ఓకేనా. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, తూర్పున ఉదయిస్తుండు,
నిజమైంది, ఎవరు వచ్చినా పరిశీలించవచ్చు, ఎన్నిసార్లైనా పరిశీలించవచ్చు. సో అలాంటి దాన్ని ఏమంటామంటాం, యథార్థంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ యథార్థాల కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాండి. సో చిన్న పిల్లలు చదువుకున్నట్టు ఉంది. సో చిక్కుడు విత్తనంలో 2 భేదాలు ఉండడం, మొక్క వేర్లు భూమి ఆకర్షణ శక్తికి అనుకూల దిశగా ఉండడం, సూర్యుడు తూర్పున ఉదయించడం, ఇవన్నీ కూడా ఇంకా జనరల్గా కామన్గా ఉండేది. నెక్స్ట్ యథార్థం యొక్క విధులు ఏంటి అనేది ఇచ్చాడు ఇక్కడ. సో యథార్థాలు సిద్ధాంతాలకు నాంది పలుకుతాయి, కరెక్ట్ కదా. సో యథార్థాలు సిద్ధాంతాలకు నాంది పలుకుతాయి అన్నాడు. సో ఉదాహరణకు సూర్యుడు తూర్పున వేస్తుండు. సో సూర్యుడు ఏంటి ఇలా వస్తూ ఉంటాడు కదా. సో ఒక సిద్ధాంతం ఉంటుంది, ఏముంటుంది, భూకేంద్ర సిద్ధాంతం టాలమీనా ఎవరో ప్రతిపాదించారు కదా. అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చెప్తారు, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో దేని బేస్ చేసుకొని, యథార్థాన్ని బేస్ చేసుకొని సిద్ధాంతాలకు నాంది పలికాడు. సో ఇక్కడ నిలబడ్డప్పుడు తూర్పున ఉదయించాడు సూర్యుడు, ఇలా వస్తున్నాడు, ఇలా వచ్చాడు, ఇలా వెళ్ళాడు కదా. అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టుగా భావించి అది యథార్థంగా ఫీల్ అయ్యాం, కానీ సత్యం కాదు. అది అర్థమవుతుంది కదా క్లియర్గా. యథార్థానికి సత్యానికి డిఫరెన్స్. యథార్థం అంటే మనం ఒకటి భావించుకుంటాం, అంటే యాక్చువల్గా జరిగే సంఘటనే, అది నిజమైందే, బట్ దాన్ని భావించుకొని దాన్నే సత్యంగా అనుకుంటాం. సత్యంగా అనుకుని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాం. ఏంటి, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూకేంద్ర సిద్ధాంతం, భూమి కేంద్రంగా ఉండి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూకేంద్ర సిద్ధాంతం. అంటే సిద్ధాంతం అనేది ఏంటి, యథార్థమే కానీ నిరూపించబడనటువంటి సత్యం. గుర్తుపెట్టుకోండి, సిద్ధాంతం అంటే నిరూపించబడనటువంటి సత్యాన్ని సింపుల్గా సిద్ధాంతంగా చెప్పుకున్నాం. సో తర్వాత కాలక్రమంలో అనేక విజ్ఞాన శాస్త్రంలో కొత్త పోకడలతోటి ఏంటంటే రైట్ సూర్యుడు అలాగే ఉంటుడు, భూమే తిరుగుతూ ఉందా అని చుట్టూ అనేసి తర్వాత సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇలా కొన్నిసార్లు యథార్థాన్ని మనం భావించేదాన్ని బట్టే సిద్ధాంతాలు ఏర్పడతాయి. సిద్ధాంతాలు నిరూపిస్తే సత్యమేందని తెలుస్తుంది. సిద్ధాంతం అంటే ఏంటంటే మనం భావించేటువంటి ఏదైతే యథార్థం ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంటాం. అంటే కొన్నిసార్లు నిరూపించబడవచ్చు, కొన్నిసార్లు నిరూపించబడని కూడా ఉండొచ్చు. నిరూపించబడనటువంటి యథార్థం ఏదైతే ఉందో దాని సత్యంగా కూడా, అంటే దాని సిద్ధాంతంగా కూడా చెప్పుకుంటుంటాం. రైట్. సో మీకు ఈవెన్చువల్గా అర్థమవుతుంది ఇది. రైట్. ప్రస్తుతం ఉన్న లేదా అమల్లో ఉన్న సిద్ధాంతాలు మార్పుకు ఆధారమవుతాయి, కరెక్ట్ కదా. సిద్ధాంతాలను స్పష్టపరచడం, తిరిగి నిర్వచించడం చేస్తూ ఉంటాయి. సో అంతే కదా, యథార్థాన్ని బట్టి సిద్ధాంతాలను స్పష్టపరచడం లేదంటే తిరిగి నిర్వచించడం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి భూకేంద్ర సిద్ధాంతం తర్వాత ఏమైందంటే సూర్యకేంద్ర సిద్ధాంతం అయిపోయింది కదా, అదే విధం అన్నమాట ఇక్కడ. సో జ్ఞానం పునాది యథార్థాల మీద ఉంటుంది. జ్ఞానం పునాది అనేది యథార్థాల మీద ఉంటుంది. యథార్థాలే ఏ సిద్ధాంతికైనా నియమానికైనా బాధ్యత వహిస్తుంటాయి, అంతే కదా. సో యథార్థాలే అన్నిటికీ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్, దేనికైతే అస్తిత్వం ఉండి తగిన ఆధారంతో రుజువు చేయబడుతుందో దాన్నే యథార్థం అనవచ్చును. సో యథార్థాలన్నీ శాస్త్రీయ సత్యాలుగా చెప్పలేం, అంతే కదా. ఇప్పుడు చెప్పుకున్నట్టు భూకేంద్ర అదే సూర్యకేంద్ర సిద్ధాంతం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. శాస్త్రీయ సత్యాలు ఎక్కువ విశ్వసనీయత, సత్ప్రమాణత, లక్ష్యాత్మకత కలిగి ఉంటాయి. శాస్త్రీయ సత్యాలు అన్నాడు ఇక్కడ. సత్యాలు విశ్వసనీయత ఉంటాయి, సత్ప్రమాణత ఉంటాయి, లక్ష్యాత్మకతను కలిగి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, కొన్నిసార్లు ఏమవుతాయంటే ఈ యథార్థాలను తర్వాతి పరిశీలనలో పాక్షిక సత్యాలుగా లేదా అసత్యాలుగా మారే అవకాశం ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అదేండి, భూకేంద్రక అదేవిధంగా సూర్యకేంద్రక సిద్ధాంతం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అదండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భావన, కాన్సెప్ట్ అంటాం. కాన్సెప్ట్ అంటే ఏంటంటే మనకి భావన అనేది ఏంటంటే ఒక దాని గురించి, ఒక రెండు విషయాల మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకునే క్రమంలో మన బ్రెయిన్లో ఒక మానసిక చిత్రం అనేది ఏర్పడుతుంది. దాన్ని ఏమంటామంటే భావన. మనసులో ఏర్పడేటువంటి చిత్రం ఏదైతే జ్ఞానానికి సంబంధించిన చిత్రం ఉంటుందో దాన్ని భావనగా చెప్పుకుంటాం. కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునేటువంటి అభిప్రాయమే భావన. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇలాంటి అడుగుతూ ఉంటాండి. కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్చుకునే అభిప్రాయాన్ని ఏమంటామంటే భావనగా చెప్తాము. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు అనుకున్నట్టనే కిరణజన్య సంయోక్రియలో సో ఆకుపచ్చని చెట్లు ఊగినప్పుడు గాలి వస్తుంది అనుకుంటాను, అది నా భావన. సో మరి అది సత్యమా అంటే సత్యం కావచ్చు, కాకపోవచ్చు కదా. సో చెట్లు ఊగినప్పుడు గాలి వస్తుంది అనుకునే నా భావన అది కదా. బట్ అక్కడ సత్యం ఏంటి అని చూసినట్లయితే చెట్లు ఊగినప్పుడు గాలి రాదు, గాలి వచ్చినప్పుడే చెట్లు ఊగుతాయని సత్యం అనమాట. అంటే నా భావన ఏంటి, తప్పుడు భావన. తర్వాత ఏమవుతుంది, నేను విషయం తెలుసుకున్న తర్వాత నా పాత భావన ఏదైతే తప్పుడు భావనగా భావించేసి దాన్ని కొట్టేసి మళ్ళీ తిరిగి ఒక కొత్త భావాన్ని, నిజమైనటువంటి భావాన్ని, సో జ్ఞానాన్ని పొందేటువంటి భావాన్ని నేను మళ్ళీ బ్రెయిన్లో ఏర్పరచుకుంటూ ఉంటాను. రైట్. ఇక్కడ చూద్దాం. సో అనుభవాలు పెరిగే కొద్దీ భావనలు మారటం లేదా స్పష్టం అవడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే.
సో అనుభవం పెరిగే కొద్దీ నాకెవరో వచ్చి చెప్తారు, అరే గాలి రావడం వల్ల చెట్లు ఊగుతున్నాయి తప్ప చెట్లు ఊగితే గాలి రావట్లేదు ఒకటి చెప్పాడు అనుకోండి నాకు. సో సముద్ర పవనాలు ఏంటి, పవనాలు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తాయి, గాలి ఎప్పుడు వేడెక్కుతుంది, సో వేడెక్కిన గాలి ఎక్కడికి పోతుంది, అక్కడ అల్పపీడనం ఎందుకు ఏర్పడుతుంది, వేరే దగ్గర నుంచి గాలి ఎందుకు వస్తుంది, గాలి వచ్చే క్రమంలో ఈ చెట్లన్నీ ఊగుతూ ఉంటాయి. ఇది యథార్థం అనేటువంటి విషయం, ఇది సత్యం అనేటువంటి విషయం తర్వాత తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అని చూసినట్లయితే నా అనుభవం, ఇంకొక అనుభవం ఏర్పడుతుంది. సో అలా అనుభవం, కొత్త అనుభవం ద్వారా ఏర్పడినప్పుడు నాకు ఉండేటువంటి భావన అనేది స్పష్టమవుతుంది, లేదంటే ఆ భావన మారిపోతుంది కదా. సో నేను అనుకున్న తప్పు ఇది కాదు, సో మరి నిజం ఏంటి అనేది తర్వాత మనకి ఇలా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో భావన సక్రమంగా ఏర్పడుతుంది. సో తర్వాత ఏమవుతుంది, భావన సక్రమంగా ఏర్పడి విషయ జ్ఞానం అందినట్లు అవుతూ ఉంటుంది. అంత సింపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఒక భావన అంటే ఒక విషయం గురించి మన మనసులో ఏర్పరచుకున్నటువంటి మానసిక చిత్రం ఏదైతే ఉందో దాన్ని భావనగా చెప్పుకుంటాం. ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను, బోర్గా ఫీల్ కాకండి. సో చెట్లు ఊగడం ద్వారా గాలి వస్తుందని నా భావన, చెట్లు ఊగడం ద్వారా గాలి వస్తుందని నా భావన. కానీ తర్వాత చదువుకునే క్రమంలో, వేరే వాళ్ళు చెప్పే క్రమంలో ఇవన్నీ కూడా అనుభవాలే. సో ఈ అనుభవాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నా మనసులో ఉండేటువంటి భావన సరి అయిందైతే బలపడుతుంది, సరి అయింది కానట్లయితే ఆ భావన ఏమవుతుంది, వీగిపోతుంది, లేకుంటే మనసులో ఉండే మానసిక చిత్రం తొలగిపోయి కొత్త భావన అనేది ఏర్పడుతుంది. కొత్త భావన ఏంటంటే ఇప్పుడు ఆ సత్యం ఏంటి, గాలి వచ్చినప్పుడు మాత్రమే చెట్లు ఊగుతాయి అనేది కొత్త భావన, అసలైన భావన, అది సత్యపరమైనటువంటి భావన, అది అలాగే ఉండిపోతుంది. దేని ద్వారా వచ్చింది, అనుభవం ద్వారా వచ్చింది. ఇది వచ్చేసి భావన యొక్క కాన్సెప్ట్, రైట్. సో మీకు భావన అనేది ఫర్దర్గా మనకి ఇంకా మెథడాలజీలో ఇంకా నెక్స్ట్ భావనా చిత్రం అనేది కూడా చెప్పుకున్నాం క్లాసెస్లో, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వచ్చింది, అలా చెప్పాం. సో ఇది దీనిపైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. భావన అనేది మీకు చాలా క్లియర్గా అర్థం కావాలి. జ్ఞానం అంతా భావనల ద్వారానే ఏర్పడుతుంది. సో ఇది మొత్తం కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి అంశమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సత్యాలను తార్కిక క్రమంలో అమర్చడం ద్వారా భావనలు అభివృద్ధి పరచవచ్చు. అంతే కదా, ఇక్కడ సత్యాలను ఒక లాజికల్గా అమర్చడం ద్వారా ఏంటంటే సరి అయిన భావాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో భావనలు ఏర్పడంలో జ్ఞానేంద్రియాలు చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మన భావన ఏర్పడడానికి గల కారణం ఈ యొక్క మ్యాప్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఫ్లో చార్ట్ అనేది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఉద్దీపన, సంవేదన, స్టిమ్యులస్ ఉంటుంది, దానికి సెన్సేషన్ ఉంటుంది, నెక్స్ట్ పర్సెప్షన్ గ్రహిస్తూ ఉంటాం, నెక్స్ట్ భావన అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను మురిక్కాలో పక్కన వెళ్తూ ఉన్నాను. సో అక్కడ నుండి నాకు ఒక బ్యాడ్ స్మెల్ అనేది వచ్చిన తర్వాత పర్సెప్షన్ అంటే ఏమై ఉండొచ్చు అక్కడ మురిక్కాలువ నుండి వాసన రావడానికి గల కారణం ఏంటంటే సంథింగ్ ఏదో సీవేజ్ వాటర్ అక్కడికి వచ్చి ఉండొచ్చు అనుకున్నాను. సో వచ్చిన తర్వాత ఒక భావన ఏర్పడింది. ఏం భావన ఏర్పడ్డది, సీవేజ్ వాటర్ వచ్చి ఉండొచ్చు అనేసి భావన నా బ్రెయిన్లో. సీవేజ్ వాటర్ రావడం వల్ల ఇక్కడ నుండి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వచ్చిందని భావన ఏర్పడింది. మరి ఈ భావన కరెక్టేనా అండి? కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. తరువాత అనుభవంతో ఆ భావన ఉండొచ్చు, ఊడిపోవచ్చు, కొత్త భావన ఏర్పడవచ్చు. ఎప్పుడు తర్వాత అనుభవం ఎప్పుడు కలుగుతుంది, నేను వెళ్ళి క్లాస్లో కూర్చొని అయిపోయింది, ఇంకొకటి వస్తాడు, మా ఫ్రెండ్ వచ్చాడు, ఆడు మురికాలు వాసన అక్కడికి పోయి చూడగానే కుక్క ఏదో చచ్చిపోగానే వస్తున్నాడు, అరే అక్కడ ఆ కాలువలో కుక్క చచ్చిపోయిందిరా, బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్కడ నుండి అంటాడు. అరే నిజమా, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అట్లా అనుకోలేదు, వేరే రకంగా అనుకున్నాను, మళ్ళీ నేను ఉరికొచ్చేస్తే కాలువ దగ్గర చూసాను అనుకోండి, కుక్క చనిపోయింది. ఎస్, ఇంతకుముందు నేను ఏదైతే సీవేజ్ వాటర్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నానో నా భావన తప్పు. సో ఇక్కడ కొత్త అనుభవం అంటే వచ్చి చూడడం ఇంకో అనుభవం, ఆ కొత్త అనుభవం ద్వారా నా భావన ఎగిరిపోయింది, పాత భావన ఎగిరిపోయింది, కొత్త భావన వచ్చి నా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే మనకి ఈ భావనలు అనేవి, ఈ భావనలో ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోండి. ఉద్దీపన, సంవేదన, ప్రత్యక్షం, అదేవిధంగా భావన ఏర్పడడం. సో భావనలు ఏర్పడడంలో ఉండేటువంటి దశలు ఇవి 4 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. స్టిమ్యులస్, సెన్సేషన్, పర్సెప్షన్, అదేవిధంగా కాన్సెప్ట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఇవి 4 అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. భావనలు ఏర్పడే క్రమము, భావనలు ఏర్పడంలో ఉండేటువంటి దశలు, భావనలో ఏర్పడేటువంటి దశలు వెనక నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కి, 2వది, 1వది, 3వది, 4వది, 1వది, 4వది, 2వది, 3వది, 3వది, 4వది, 1వది, 3వది, ఇలా ఏదైనా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నం కదా, గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని ఉదాహరణలు ఇచ్చాయండి. ఇక్కడ కంపించేటువంటి వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. సో ఇది భావన. సో తర్వాత ఆ భావన అనేది ఉండొచ్చు, ఊడిపోవచ్చు, చెప్పలేమన్నమాట. రసాయన చర్యలు జరిగే విధానాన్ని అనుసరించి అనేక రకాలుగా ఉంటాయి. ఆధారం, భారం, బలం, స్థానాలను అనుసరించి తులాదండాలు ఏవైతే 3 ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాయండి. సో ఒకసారి అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్
రైట్. సాధారణీకరణ అంటే మనకు తెలిసిందే కదా. సో కొన్ని ప్రత్యేక అంశాల నుండి ఒక సాధారణ అంశాన్ని మనం చెప్పినట్లయితే అంటే దీన్ని సింపుల్గా ఏమంటామండి, ఆగమనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో అలా చేస్తే దాన్ని ఏమంటామంటే జనరలైజేషన్ అంటాం. పరస్పర సంబంధం కలిగిన యథార్థాలలో ఉన్న సామాన్య లక్షణాన్ని తెలియజేయడం, యథార్థాలలో ఉండేటువంటి సామాన్య లక్షణాన్ని తెలియజేయడాన్ని ఏమంటామంటే సాధారణీకరణం లేదంటే సామాన్యీకరణం లేదంటే జనరలైజేషన్గా చెప్పుకుంటూ ఉంటాము. ఓకేనా. రైట్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు ఇది. సో కోడి అనేది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి గాల్లో అంత సులభంగా ఎగరలేదు. సో నెమలి, ఆస్ట్రిచ్ ఇవన్నీ కూడా గాల్లో ఎగరలేనటువంటి పక్షులు. సో ఇవన్నీ కూడా చెప్తాను. సో ఫైనల్గా దానికి విద్యార్థి ఏం చెప్తాడు, సో మీరు చెప్పిన పక్షులు చాలా బరువుగా ఉన్నాయి సార్, వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి గాల్లో ఎగురుతలేవు, బరువు ఎక్కువగా ఉండేటువంటి పక్షులు గాలిలో ఎగరలేవు అనేది అల్టిమేట్గా సాధారణీకరణం అవుతుంటుంది అన్నమాట. రైట్. సాధారణీకరణం దీన్ని ఏమంటాం, ఇంకా సామాన్యీకరణం అనుకుంటా గుర్తుపెట్టుకోండి. 2 లేదా అంతకంటే ఎక్కువ భావనల సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది. ఆగమ నిగమన సంశ్లేషణ విశ్లేషణ పద్ధతిని గుర్తుపెట్టుకోండి. ఇవి 4 ద్వారా ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ పద్ధతుల ద్వారా సాధారణీకరణం చేస్తారు. ఇంపార్టెంట్. సాధారణీకరణం దీని ద్వారా చేస్తామంటే కేవలం ఆగమన పద్ధతే కాదు, ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ పద్ధతులు. ఉదాహరణకు సంశ్లేషణ చూద్దామండి. సంశ్లేషణ అంటే కలపడం. సో నేను ఆల్రెడీ సంశ్లేషణకి ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇక్కడ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ 2 కలిస్తేనే మనకు శక్తి అనేది ఉత్పత్తి అవుతుంటుంది కదా. 2 కలిస్తేనే శక్తి ఉత్పత్తి అవుతుందండి. ఇక్కడ జీర్ణ వ్యవస్థ, ఇక్కడ శ్వాస 2 వేరు విషయాలు. ఈ విషయాలను రెండింటి కూడా కలిపేసి 2 కలిస్తేనే మనకి మన శరీరంలో శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. ఒక సాధారణీకరణాన్ని నేను ప్రతిపాదించాను. సో అప్పుడేంటి, సంశ్లేషణ ద్వారా నేను సాధారణీకరణాన్ని ప్రతిపాదించాను. నెక్స్ట్ విశ్లేషణ ద్వారా సాధారణీకరణ ప్రతిపాదించవచ్చు. ఉదాహరణకు విద్యార్థి శ్వాసక్రియ గురించి నేర్చుకుంటున్నాడు. సో శ్వాస వ్యవస్థలో ఊపిరితిత్తులకి గాలి రావాలంటే విభాజక పటలం ఎలా కావాలి, ప్రక్కటెముకలు ఎలా కావాలి, సో ఇంకా ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏవైతే ప్రక్కటెముకల మధ్యలో ఉండేటువంటి కండరాలు ఏమైతే మనకు ఊపిరితిత్తులలో గాలి వస్తుంది. సో ఇవన్నీ కూడా విశ్లేషిస్తాను. ఒక్కొక్కటిగా చదువుకున్న తర్వాత ఫైనల్గా ఏం చెప్తానంటే, ఊపిరితిత్తులకి గాలి రావాలంటే అనేక క్రియలు, అనేక ప్రక్రియలు, అనేక సంఘటనలు మన శరీరంలో జరిగితే ఊపిరితిత్తులను గాలి వస్తుంది. సో సంఘటనలు ఏంటి అనేవి విడివిడిగా చదువుకున్న తర్వాత వాటి నుండి నేను ఒక సాధారణీకరణని ప్రతిపాదించాను. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం సాధారణీకరణం ఎలా చెప్పొచ్చు, ఎలా మనం సాధారణీకరణ రాబట్టొచ్చు అంటే ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ పద్ధతులు ఇంపార్టెంట్. సో ఈ 4 పద్ధతుల ద్వారా మనం సాధారణీకరణ వెంటనే ఆగమన పద్ధతిలో సాధారణీకరణం అలా కాదు. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ ఈ 4 పద్ధతుల్లో సాధారణీకరణాన్ని రాబడుతూ ఉంటాం. రైట్. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ చేయండి ఒకసారి, అది మీరు చూసుకోండి తర్వాత అవి. సో టాటాడిక్ ఆమ్లం పుల్లగా ఉంటుంది, సిట్రిక్ ఆమ్లం పుల్లగా ఉంటుంది, ఆస్కారిక్ ఆమ్లం పుల్లగా ఉంటుంది, అంటే ఆమ్లాలన్నీ పుల్లగా ఉంటాయి. సో అది సాధారణీకరణ అనమాట. రైట్. అలా ఇచ్చాడండి ఇక్కడ మనకి. ఇవాళ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రాక్కల్పన లేదంటే పరికల్పన. సో ప్రాక్కల్పన అన్న పరికల్పన అన్న ఒకటే. ప్రాగుక్తీకరించడం వేరు, గుర్తుపెట్టుకోండి. ప్రాగుక్తీకరించడం వేరు, పరికల్పన వేరు. ఓకేనా. రైట్. ఇక్కడ ప్రాక్కల్పన పరికల్పన ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. పరిశీలించిన దృగ్విషయాలను వివరణ మూలాల ఆధారంగా రైట్. ఇక్కడ చూసినట్లయితే సింపుల్గా దత్తాంశాల ఆధారంగా ఊహించిన పరిష్కారమే ప్రాక్కల్పన. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దత్తాంశాల ఆధారంగా ఊహించిన పరిష్కారం ఏదైతే ఉందో పరికల్పనగా చెప్తున్నది, అంటే ప్రాక్కల్పనగా చెప్తాం. హైపోథెసిస్ అంటాం. ఉదాహరణకు ఇక్కడ నేను ఈ పెన్తో రాస్తుంటే బోర్డు పైన పడట్లేదండి. బోర్డు పైన పడట్లేదు. సో దీనికి కారణం ఏంటి అంటే నేను ఊహిస్తాను. సో ఈ బోర్డు పైన పెన్ను పడకపోవడానికి గల కారణం ఏంటి అని ఊహిస్తాను నేను. సో ఊహించేది కంపల్సరీ నేను టెస్ట్ చేసుకుంటట్టు ఉండాలి. అలా ఉంటేనే దాన్ని హైపోథెసిస్గా చెప్పండి. రైట్. ఇక్కడ పెన్ ఉంది. రైట్. ఈ పెన్ ఎందుకు పనిచేయట్లేదంటే ఆ పెన్ ఏదో ఖరాబ్ అయినట్టు సార్, నిబ్బేదో డ్యామేజ్ అయినట్టుంది, ఒక ప్రాకల్పన. ఓకేనా. రెండో ప్రాకల్పన, సార్ ఇక్కడ సంథింగ్ ఏదో సెలెక్షన్ ఏదో మిస్ అయిపోయింది సార్, అదొక ప్రాకల్పన. రైట్. ఈ ప్యానలే సరిగ్గా పనిచేయట్లేదు సార్, పెన్ బాగానే ఉంది, ప్యానల్ సరిగ్గా పనిచేయట్లేదు, అదొక ప్రాకల్పన. ఇక్కడ 3 ప్రాకల్పనలు ఉన్నాయి. సో మరి ప్రాకల్పన ఒక్కొక్కటిగా టెస్ట్ చేస్తాను. రైట్. ఇలా పెన్ అబ్జర్వ్ చేస్తాను, పెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఇట్ ఈస్ నాట్ డ్యామేజ్డ్, ఒక ప్రాకల్పన. పక్కన నెట్టేద్దాం. రెండో ప్రాకల్పన, బోర్డు అసలు పనిచేయట్లేదు సార్, టచ్ పనిచేయట్లేదు కాబట్టి ఇది పెన్ అనే దాని మీద పడట్లేదు. చెక్ చేస్తున్నాను.
పని చేస్తుంది కదా, బోర్డు బాగానే ఉంది, పక్కన నెట్టేసాయి. సంథింగ్ ఇక్కడ ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు సార్, అరే అవును కదా సెలెక్ట్ చేసుకోలేదు, రైట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను, బోర్డు పైన పెన్ పడుతుంది, ఎస్ ఆ ప్రాకల్పన ప్రయోగానికి నిలబడి తర్వాత అది సత్యంగా మారిపోతూ ఉంటుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ చూద్దాం. ప్రయోగ పరిశీలన ద్వారా యథార్థమని రుజువైనటువంటి ప్రాకల్పన ఏదైతే ఉందో దాని నుండి సూత్రాలు సిద్ధాంతాలకు దారితీస్తూ ఉంటాయి. ఓకే, ప్రాకల్పనలు మనకు అనేక రకాలుగా ఉంటాయి, ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. శూన్య ప్రాకల్పన అంటే పనికిరాని ప్రాకల్పన అర్థం అనమాట. శూన్యం అంటే జీరో కదా, నల్ హైపోథెసిస్గా చెప్పుకుంటాడు. రెండు విషయాల మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్తా. రెండు విషయాలు ఉంటే వాటి మధ్య ఎలాంటి సంబంధం లేదని ప్రాకల్పన చేస్తాను. సో దాని ద్వారా ఏమి రాదండి, మన ప్రాకల్పన 100% తప్పు అని నిరూపించబడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నీటి లోతుకు పీడనానికి సంబంధం లేదంటాను. సో అది నా ప్రాకల్పన. సో లోపలికి పోతుంటే అరే ఈ చెవులని దుమ్ము అంటున్నారా, బాగా ప్రెషర్ బాగా అవుతున్నట్టుంది అంటాడు. చల్ నీటి లోతుకి పీడనానికి సంబంధమే లేదంటారు. సో తర్వాత మనల్ని పట్టుకపోయి దాంట్లో పడేస్తే చెవులన్నీ మూసుకపోతుంటే ఒత్తినట్టు అవుతుంది. కరెక్టే, నీటి లోపలికి పోయినప్పుడు పీడనం ఏర్పడుతుంది అనేసి అప్పుడు తర్వాత తెలుస్తుంది. కాబట్టి మన ప్రాకల్పన పరికల్పన పనికిరాందిగా పరిగణించబడుతుంది. అలాంటి దాన్ని ఏమంటామంటే శూన్య పరికల్పన లేదంటే నల్ హైపోథెసిస్గా చెప్తామండి. సింపుల్. రెండు వచ్చేసి ప్రకటనాత్మక ప్రాకల్పన. ప్రాకల్పన లేదంటే పరికల్పన ఏంటంటే రెండు రాశులు, చర్రాశులు లేదా విషయాల మధ్య సంబంధం ఉంటుందని, ఇక్కడేమో లేదు ఇక్కడేమో ఉంటుందని తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీటి లోతుకు పీడనానికి సంబంధం, ఎస్ కరెక్టే కదా. జనరల్గా ప్రకటనాత్మక ప్రాకల్పన సత్యం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం పడితే సంబంధం ఉంది. సో ఇలాంటి వాటిని ఏమంటాం, రెండు విషయాల మధ్య సంబంధం ఉందంటే అది ప్రకటనాత్మక ప్రాకల్పన అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాగుక్తి ప్రాకల్పన అండి. సో ఇది కావచ్చు అనేసి పరికల్పన చేస్తూ ఉంటాం. సో ఇది కావచ్చు అని పరికల్పన చేస్తే దాన్ని ఏమంటామంటే ప్రిడిక్టివ్ హైపోథెసిస్గా చెప్తాం. ప్రాగుక్తి ప్రాకల్పన అంటే ప్రిడిక్టివ్ హైపోథెసిస్గా చెప్తుంటాం. జరగబోయే సంఘటనల గురించి ఊహించి చేసేటువంటి ప్రాకల్పన ఏదైతే ఉందో, ఊహించడం అంటే ప్రాగుక్తీకరించడం, ప్రాకల్పన అంటే ఊహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్న దాన్ని ఏమంటామంటే ప్రాగుక్తి ప్రాకల్పన. ఉదాహరణకు నీటిలో పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు, నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. సో నీటిలో పెరిగితే పీడనం పెరుగుతుంది అంటే ఏమవుతుందంటే సో ముందుది అయిపోతుంది. సో నీటిలో పెరిగితే పీడనం కూడా పెరగొచ్చు. సో ఇలాంటి దాన్ని ఏమంటాం మనం ప్రాగుక్తి ప్రాకల్పనగా చెప్పుకుంటాం. ఆకాశం మేఘావృతమైంది కాబట్టి వర్షం రావచ్చు. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే ప్రాగుక్తి ప్రాకల్పన. క్రింది వాటిలో శూన్య ప్రాకల్పన, క్రింది వాటిలో ప్రాగుక్తి ప్రాకల్పన, క్రింది వాటిలో ప్రయోగ ప్రాకల్పన. సో ఇలా ఎలా అయినా అనడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సారీ, మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటా, మధ్యలో బ్రేక్ ఇస్తున్నాను. రైట్, ఇక్కడ వచ్చేసి ఇలాంటి ప్రాకల్పనలు ఏంటి, సో వాటికి ఎగ్జాంపుల్స్ అంటే డెఫినెట్గా తెలుసు. సో మీనింగ్ తెలిసి మీకు ఎగ్జాంపుల్స్ ఆటోమేటిక్గా తెలుస్తుంటాయి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ప్రశ్న ప్రాకల్పన. సో మన ప్రాకల్పన ఏదైతే ఉందో ప్రశ్న రూపంలో ఉండడానికి ఛాన్స్ ఉందండి. అంటే నీటిలో పెరిగితే నీటి పీడనం పెరుగుతుందా, క్వశ్చన్ చేస్తున్నాం ఇక్కడ. సో దాన్ని ఏమంటున్నాం, ప్రశ్న ప్రాకల్పన. పెరుగుతుండొచ్చు వేరు, ప్రాగుక్తి ప్రాకల్పన. పెరుగుతుందా, ప్రశ్న ప్రాకల్పన. ప్రశ్న కనబడుతుంది అక్కడ కదా. సో ఈ ప్రాకల్పన మనకు ప్రశ్న కనబడుతుంది కాబట్టి ప్రశ్న ప్రాకల్పనగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రాకల్పన యొక్క విధులు. సో దాన్ని ఆల్రెడీ మనం ఇంతసేపు చెప్పుకునే విషయాలు దీంట్లో వస్తుందండి. పరిశోధనకు మార్గదర్శకత్వం చేస్తుంది, సమస్య గురించి స్పష్టత దారితీస్తుంది, వాఖ్యానాత్మక సమర్థతను పెంపొందించడానికి పనిచేస్తుంది, నియమాలు ఏర్పరచడానికి దోహదపడుతుంది, పరిశోధన ఫలితాల వల్ల పరికల్పనలు మారవచ్చును, పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది, తోడ్పడమే కాక వాటి ఖచ్చితత్వాన్ని కూడా సూచిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాకల్పన యొక్క విధులు. నెక్స్ట్ ఇక్కడ ప్రాకల్పన యొక్క లక్షణాలు చూద్దాం. ఉత్తమ ప్రాకల్పన అంటే ఎలా ఉండాలంటే, కాబట్టి ఉత్తమ ప్రాకల్పన యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే నిర్ధారిత సిద్ధాంతాలకు నియమాలకు ఏది కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. ఆల్రెడీ అయితే నియమాల సిద్ధాంతం వాటికి వ్యతిరేకంగా ప్రాకల్పన ఉండకూడదు. నెక్స్ట్ వచ్చి పరిశీలించిన విషయాల ఆధారంగా ఆమోదయోగ్యంగా ఉండాలి. నువ్వు పరికల్పన చేస్తే లేకుంటే ప్రాకల్పన చేస్తే, ఒక హైపోథెసిస్ చేస్తే, సో 10 మంది ఆమోదించేటట్టుగా పరికల్పన లేదంటే ప్రాకల్పన లేదంటే హైపోథెసిస్ అని ఉండాలి. ఉదాహరణకు ఫ్యాన్ తిరగట్లేదు, ఎందుకంటే వైర్ కాలిపోయింది సార్, కెపాసిటర్ కాలిపోయింది సార్, లేకుంటే కరెంట్ లేదు సార్, ఫ్యూజ్ ఎగిరిపోయింది సార్, దాంట్లో ఉండేటువంటి వైరింగ్ ఏదో ఉంది కాలిపోయింది సార్. ఇవన్నీ కూడా ఆమోదయోగ్యమైనవి, ఎందుకంటే తర్వాత పరిశీలించుకోవచ్చు. ఇంకొకరిని అడుగుతా, అరే ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదు సార్, వాడిది మంత్రం వేసింది సార్, దయ్యము చాపింది సార్, దేవుడు మీకు కరెంట్ వద్దన్నాడు సార్. ఇవన్నీ కూడా ఆమోదయోగ్యం కాదు కాబట్టి వీటిని పరికల్పనలుగా పరిగణించబడరు. తార్కికంగా వాస్తవంగా ఉండాలి, లాజికల్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. ఓకేనా.
సో స్పష్టతతో ఉండి పునఃపరిశీలనకు అనువుగా ఉండాలి. సో వర్ణన స్పష్టంగా సరళంగా ఉండాలి. వర్ణన ఏదైతే ఉందో స్పష్టంగా సరళంగా ఉండాలి. సో ఎందుకు తిరగట్లేదంటే ఫ్యాను, వైరు, ఫ్యూజు ఇట్లా అన్నాడు, అది స్పష్టంగా లేనట్లు. ఓకేనా. నెక్స్ట్ దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండాలి. దత్తాంశ సేకరణ అంటే ప్రయోగం చేయాలంటే ఇప్పుడు వైర్ కాలిపోయిందంటే వైర్ తీసుకొని వైర్ చేంజ్ చేసేటట్టుగా మన ప్రాకల్పన అనుకూలంగా ఉండాలన్నమాట. ఓకేనా. వైర్ని మార్చి మళ్ళీ చెక్ చేసేందుకు అనుకూలంగా ఉండాలి. సో దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చే సిద్ధాంతం అండి. బోర్గా ఫీల్ కాకండి, ఫీల్ అయినా కానీ తప్పదు, వినాల్సిందే. వినండి, ఎందుకంటే మార్క్ రావడానికి ప్రాబిలిటీ ఉంది దీని నుండి. సిద్ధాంతం నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించడానికి చేసినటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అంటాం. ఇంపార్టెంట్. సో ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్. నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదన సిద్ధాంతం అంటాము. ఉదాహరణకు భూకేంద్ర సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారో తెలియదండి నాకు, టాలమీనా ఇంకెవరు ఉంటారనుకుంటా. భూకేంద్ర సిద్ధాంతం టాలమీనా, రైట్. సో ఎవరో లేండి. సో ఎవరో ఎక్స్ అనేటువంటి పర్సన్ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భూమిని బేస్ చేసుకొని సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని చెప్పడం భూకేంద్ర సిద్ధాంతం. అది సిద్ధాంతం అంటున్నాం. సిద్ధాంతం అని ఎందుకు అంటున్నాము? నిరూపించబడలేదు. బలమైన సాక్ష్యాల ఆధారంగా, బలమైన సాక్ష్యాలు దీనికి, ఎందుకంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తుంటే పడమరకి ఇలా వస్తున్నాడు, బలమైన సాక్ష్యమే కదా, అందరూ చూస్తున్నారు కదా, నువ్వు చూసినా నేను చూసినా ఇట్లా వస్తున్నాడు సూర్యుడు. సో బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరిస్తున్నాను. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుండండి, అందుకనే ఇలా తిరుగుతుంది కాబట్టి నేను భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను. సో పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదాన్ని సిద్ధాంతంగా చెబుతాము. క్లియర్ అనుకుంటూ సిద్ధాంతం అంటే రైట్. ఇప్పుడు అణువు ఉన్నది, నెక్స్ట్ డిఎన్ఏ నిర్మాణం గురించి చెప్పేటువంటి సిద్ధాంతం. సో యాక్చువల్గా డిఎన్ఏ నిర్మాణాన్ని తర్వాత క్లియర్ చేస్తారు. ఫస్ట్ అయితే కొంతమేరకు దాన్ని సిద్ధాంతంగా పరిగణించడం జరిగింది. సో రాత్రి పగలు ఎలా ఏర్పడతాయి, గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే సిద్ధాంతాలు. రైట్, టాలమీ అండి, భూకేంద్ర సిద్ధాంతం టాలమే. రైట్. కోపర్నికస్ ప్రతిపాదించడం సూర్యకేంద్ర సిద్ధాంతం. సో ఇది ఇలా మారిపోయింది, తర్వాత మారిపోయింది. అయస్కాంత సిద్ధాంతాలు, కాంతి స్వభావ సిద్ధాంతం, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాలు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఒక సైంటిస్ట్ పేరు వచ్చిందండి, గుర్తుపెట్టుకోండి. మ్యాథసన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ప్రకారం సిద్ధాంతం సంఘటనల మధ్య సంబంధాన్ని స్పష్టపరుస్తుంది, ఇంకా ఆ సంఘటనలకు కారణాన్ని వివరిస్తూ భవిష్యత్తులో సంభావ్యతలను ప్రాగుప్తీకరిస్తుంది అనేసి చెప్పడం జరిగింది మ్యాథసన్. మరొకసారి చదివేసి దీన్ని మీరు చెప్పుకోవడానికి ట్రై చేయండి. సో సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ సిద్ధాంత లక్షణాలు ఏమి ఉంటాయి చూద్దామండి. ఒకసారి సిద్ధాంతం యొక్క లక్షణాలు ఏమి ఉంటాయి ఒకసారి చూద్దాము. స్పష్టపరచబడిన కుదించబడిన సత్యాల మధ్య సంబంధం యథార్థాలపై ఆధారపడి ఉంటాయి. ప్రాయోగిక సమాచారం ఆధారంగా, ప్రాయోగిక సమాచారం అంటే సో ప్రయోగపూర్వకంగా ఉపయోగించిన సమాచారం ఆధారంగా ప్రతిపాదించబడిన నిరూపణ కోసం వాక్యానికి నిలబడుతూ ఉంటుంది. సో పరిశీలించబడిన విషయాల ప్రక్రియ, రైట్. ఇవి మొత్తం కూడా సిద్ధాంత లక్షణాలు ఒకసారి చూసుకోండి. ఇది సో సింపుల్గానే ఉన్నాయి. ఒక సిద్ధాంతం డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం మనం ఆల్రెడీ చదువుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సూత్రం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ సూత్రం, మీకు సూత్రం అంటే తెలియాలి, సిద్ధాంతం అంటే తెలియాలి, నియమం అంటే తెలియాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మూడు మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా మీకు ఆప్షన్స్లో ఇవి మూడుండి తీరుతాయి. సిద్ధాంతం డెఫినేషన్ ఇచ్చామనుకోండి, దానికి ఆప్షన్స్గా సిద్ధాంతం ఉంటుంది, సూత్రం ఉంటుంది, ఏముంటుంది, గ్యారంటీ రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను. నెక్స్ట్ సూత్రం అంటే ఏంటి అని చూసినట్లయితే సత్యాలను స్థిరీకరించిన సూత్రం ఉపయోగపడుతుంది. అనేక ఉదాహరణతో విస్తారంగా పరిశీలించిన తరువాత ఏర్పడిన సాధారణీకరణమే సూత్రం. సో సింపుల్గా ఏంటంటే మనకి ఇది ఆగమన పద్ధతిలాగా చెప్తుంది కదా, ఆగమన పద్ధతి ద్వారా వచ్చిందే సూత్రం అండి. సింపుల్ సాధారణీకరణ మీద దాన్ని సూత్రంగా చెప్పుకుంటూ ఉన్నాము. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. సో అనేక ఉదాహరణతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడేటువంటి సాధారణీకరణమే సూత్రం, ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టుగా ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్, నైట్ టైంలో వికసించేటువంటి పూలంటే అన్నిటి సువాసన ఉంటుంది. ఎలా పరిశీలించాలి? ఒక పూను, 2 పూను, 3 పూన్లు కదండి, కొన్ని వేల రకాల పూలని పరిశీలించిన తరువాత రాత్రిపూట, అందుకని ఏమంటున్నాం, విస్తారంగా పరిశీలించిన తర్వాత ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తాం. ఏమని? రాత్రిపూట వికసించే పూలన్నీ కూడా సువాసనని కలిగి ఉంటాయి అనేటువంటి దాన్ని ఇస్తాం. దాన్ని ఏమంటామంటే సూత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. ఇక్కడ చూసినట్లయితే సాధారణీకరణలు జరిగిన తర్వాత సూత్రాలు ఏర్పడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
రైట్, ఇక్కడ చూసినట్టయితే కణం జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. కణం జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక, ఇది సూత్రం, ఇది ఒక సూత్రం కదా. ఎందుకు సూత్రం అది? ఎందుకు సూత్రం అంటే ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క జీవి అంటేనే కణాల చేత ఏర్పడుతుంది. ఆ జీవి నిర్మించబడ్డ దానికి కారణం కణాలే. ఆ జీవి ఒక పని చేస్తుందంటే దానికి కూడా కణాలే, క్రియ చేస్తుందంటే దానికి కణాలే కారణం. సో కాబట్టి కణాన్ని ఏమని చెప్పినా మొత్తానికి జనరలైజ్ చేసుకుంటా జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఇది సూత్రంగా పరిగణించబడుతుంది. రైట్, ఉపయుక్త నిరూపక సూత్రం, పరస్పర. రైట్, ఇదన్నీ చూసినట్లయితే సూత్రాన్ని నిర్వచనంగా కూడా చెప్పవచ్చు. సూత్రాన్ని ఒక రకంగా నిర్వచనంగా కూడా చెప్పవచ్చును. ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వచ్చేసి లా లేదంటే నియమం. సూత్రం అంటే ఏంటి, సిద్ధాంతం అంటే ఏంటి, నియమం అంటే ఏంటి, చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికైతే ప్రయత్నించండి. నియమం అంటే ఏంటో చూద్దాం ఒకసారి ఇక్కడ. రైట్, ఏంటంటే మూవ్ కావట్లేదు. రైట్, చూద్దాము. రైట్, నియమం అంటే ఏంటి, ఏమైంది దీనికి? రైట్, నియమం అంటే ఏంటి చూద్దాం. నియమం అంటే ఏంటంటే క్రమంగా ఏర్పడే సంఘటనల యొక్క వర్ణన ఏదైతే ఉందో, క్రమంగా ఏర్పడే సంఘటనల యొక్క వర్ణన ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే నియమంగా చెప్పుకుంటాం. చాలా విస్తారంగా పరీక్షించబడి సప్రమాణత నెలకొల్పబడినటువంటి సిద్ధాంతమే నియమంగా చెప్తాను. యథార్థంగా జరిగే సంఘటనలు జాగ్రత్తగా నమోదు చేయబడ్డ విషయం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2-3 డెఫినేషన్లు కనపడుతున్నాయి మనకి. యథార్థంగా జరిగే సంఘటనలు జాగ్రత్తగా నమోదు చేయబడ్డటువంటి విషయం. సో ఉదాహరణకు లా ఆఫ్ డామినెన్స్ అండి, బహిర్గతత్వ సూత్రం ఉంది, మెండల్ యొక్క బహిర్గతత్వ నియమం, అంతే కదా. లా ఆఫ్ ఇండిపెండెన్స్ రకరకాలుగా ఉంటాయి కదా. సో అదేంటంటే నియమంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే యథార్థంగా జరిగే సంఘటన జాగ్రత్తగా నమోదు చేశాడు మెండల్. అనేక రకాల బఠానీ పుష్పాలపైన, గింజలపైన, కాయలపైన అనేక రకాల ప్రయోగాలు చేసి వాటిని మొత్తం కూడా మంచిగా పొందుపరచడం జరిగింది. దాని నుండి ఒక నియమాన్ని రాబట్టడం జరిగిందన్నమాట. యథార్థంగా జరిగే సంఘటనలు జాగ్రత్తగా నమోదు చేయబడ్డ విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్రెడీ న్యూటన్ని రైట్ చూద్దాం. ఇది ఎందుకు మూవ్ కావట్లేదు ఒక్కసారి. అయిపోయింది ఏంటి? అయిపోయిందండి. రైట్, నియమం అంటే ఇది అనమాట ముచ్చట. ఎందుకు మూవ్ కావట్లేదంటే ఎందుకో మూవ్ కావట్లేదు కూడా యాక్చువల్గా సత్యం ఏంటి, ఇక్కడ అయిపోయింది, అక్కడ వరకు అయిపోయింది అనమాట. రైట్, న్యూటన్ నియమాలు, నెక్స్ట్ వచ్చేసి ద్రవ్య నిత్యత్వ నియమము, శక్తి నిత్య, ఇవన్నీ కూడా నియమాలండి. సో కొలంబియా ఎన్సైక్లోపీడియా ప్రకారం శాస్త్ర నియమం అంటే నిరూపించబడిన సాధారణీకరణం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. కింద ఉంది కదా అని ఇంపార్టెంట్ కాదండి. సో కింద ఉన్న ఇది ఇంపార్టెంట్ అండి. కొలంబియా ఎన్సైక్లోపీడియా ప్రకారం శాస్త్ర నియమం అంటే ఏంటంటే నిరూపించబడిన సాధారణీకరణం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, నిరూపించబడిన సాధారణీకరణాన్ని ఏమంటాం? శాస్త్ర నియమం అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. శాస్త్ర నియమంగా చెప్తుంది. దేని ప్రకారము అంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా. మీకు అది క్రింద కనపడట్లేదు, ఇక్కడ రాస్తున్నాను. కొలంబియా ఎన్సైక్లోపీడియా. సో ఇది వచ్చేసి మొత్తానికైతే నియమం గురించి కొలంబియా ఎన్సైక్లోపీడియా చెప్పిందండి. ఓకేనా? రైట్. సో మొత్తానికైతే క్లాస్ అయిపోయింది అనుకుంటున్నాను. రైట్, అయిపోయిందండి, క్లాస్ అయిపోయింది లాస్ట్. ఎస్, ఇది వచ్చేసి మనకేంటంటే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం. దీనిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఏం ఫోకస్ చేయాలి చాలా క్లియర్గా చెప్పాను. సో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత దీన్ని షట్ డౌన్ చేసేయండి. ఓకే, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. అండ్ ఇంకా అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్క్రిప్షన్లో మెథడాలజీ క్లాసులు ఉన్నాయి, పిఏఈ క్లాసులు ఉన్నాయి, కాంటెంట్ క్లాసులు ఉన్నాయి. వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా లాగిన్ అయిపోండి. దాంట్లో కోర్సు ఉంటాయి, కోర్సెస్లో కూడా మీకు డెమో వీడియోస్ ఉంటాయి. ఒకసారి అయితే చూడండి. డెమో వీడియోస్ సాటిస్ఫై అనిపించిన తర్వాత మాత్రమే మీరు కోర్సును తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? రైట్, ఇది వచ్చి రెసిస్టెంట్ అండి. ఈ సెషన్ యొక్క ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా నిన్నటి పీడిఎఫ్ ఏదైతే ఉందో, నిన్న మెథడాలజీ లైవ్ టెస్ట్ పెట్టాం కదా, బోధనా అభ్యసన సిద్ధాంతాలు, ఇది రెండు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్గా. ఓకేనా? I wish you all the best. Meet in the next session. Till next session. Have a great day.